కంటిన్యూ చేయండి. ఎట్లా ఉండే కవర్ చేయండి. సమన్వయ సారథులను కొన్ని బాధ్యతలు అప్పగించడానికి మన ముందుకు రాబోతున్నారు. ఈ యొక్క బాధ్యతలను మనం ఈ రాష్ట్రంలో ఉన్న వైరుధ్యమైన పరిస్థితుల మధ్య నలిగిపోతున్న ప్రజలందరికీ సైలెంట్గా పెట్టిన మొబైల్ దయచేసారు కూడా అందరూ కూడా సైలెంట్గా పెట్టి మనం ఈ అసంపూర్ణమైన ప్రజాస్వామ్య విధానాలను ఎదుర్కోవడానికి మన భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఇక్కడ రాజకీయం అనేది ఒక కులం కోసమో మతం కోసమో జాతి కోసమో కాదు. రాజకీయం అనేది అన్ని వర్గాల ప్రజలు సమానత్వం కలిగి ఉండాలి. రాజ్యాంగానికి లోబడి ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఒక ఉన్నతమైన విలువలతో కూడిన విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, సమాజంలో సమాన న్యాయం కానివ్వండి. అంతేవిధంగా ఈ రోజున ఏ రాజకీయ పార్టీ కూడా అవలంబించిన పరిస్థితి. అటువంటి తరుణంలో ఈ రోజున భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు గోడె రామచంద్రరావు గారు ఒక దృఢ సంకల్పంతో కొన్ని ప్రాథమికమైన అంశాలను మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆలోచన విధానానికి తగిన విధంగా ఈరోజు ఒక మేనిఫెస్టో ద్వారా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు మన పార్టీ స్థాపించి 6-7 నెలలుగా వస్తుంది. ఇప్పటి వరకు జరిగిన అధ్యాయం ఒకటైతే ఇక్కడి నుంచి ఎదుర్కోబోయే మన యొక్క విధానం ఏదైతే ఉంటుందో ఇతర రాజకీయ పార్టీల నుంచి, సాంప్రదాయ రాజకీయ పార్టీల నుంచి, ఈ పెత్తనందారి రాజకీయ వ్యవస్థ నుండి, సమాజంలో విచ్ఛేదం చేసే రాజకీయ వ్యవస్థ నుండి మనం ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాం అనే అంశంపై మనం ఒక యుద్ధం చేయబోతున్నాం. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు కానివ్వండి అందరూ కూడా మనం సంసిద్ధమై ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి సార్ అధ్యక్షులుగా మనకు క్షణాలు ఇక్కడికి వస్తారు. ఈలోపు పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకున్నారు ఇక్కడ ఉపన్యాసం కాకుండా మనం భవిష్యత్తులో మనం ఏ విధంగా మనం ప్రజల మధ్యకి ఎలా వెళ్ళాలనే అంశంపై క్లుప్తంగా 1-2 నిమిషాల్లో ఇక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడవచ్చు. వేదిక మీదకి వచ్చి ఆ వచ్చే వారందరూ కూడా దయచేసి 2 నిమిషాలు మాత్రమే మాట్లాడండి. ఎందుకంటే 10-15 నిమిషాల్లో మన అధ్యక్షులు వారు ఇక్కడ రాబోతున్నారు. ముందుగా మన చల్లని వేణుగోపాల కృష్ణ గారిని వచ్చి మాట్లాడవలసిందే విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ సమాజంలో మరుగు బలహీన వర్గాలకి పెను మార్పులు తీసుకురావడానికి ఒక తండ్రి ఎంత తపన పడతాడో విద్యార్థి దశ నుండి పెద్ద వరకు కూడా అనేక అంశాల్లో అభివృద్ధికి ఆ కుటుంబాన్ని తీసుకెళ్ళడానికి ఎన్ని నిర్ణయాలు తీసుకుంటాడో అంత శ్రద్ధతో అన్ని నిర్ణయాలు తీసుకుని విద్యార్థి దశలో ఉచిత విద్య, మహిళలకైతే వైద్యంలో కూడా ఉచిత విద్య, అదే రకంగా కార్పొరేట్ ఆరోగ్యం కోసం కూడా అనేక రంగాల్లో ఆయన అనేక నిర్ణయాలు తీసుకుని ఒక మంచి చక్కటి మేనిఫెస్టో మన బతుకుల్లో మార్పు తీసుకొచ్చే మేనిఫెస్టో తయారు చేసిన ఏకైక పార్టీ మన భారతీయ చైతన్య పార్టీ.
మరి ఇటువంటి కపట ప్రేమ చూపించే అక్కడ కూడా సంబంధించిన పార్టీల కంటే మన పార్టీకి మంచి అవకాశం వచ్చింది. ఈ పార్టీని ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం ఇక్కడికి వస్తున్నాం, నాయకులు చెప్పినవన్నీ కూడా వింటున్నాం, కానీ వృధా కాకుండా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మనం ఉన్నటువంటి శ్రేణులతో కూర్చుని ఈ సభలు సమావేశాలు పెట్టి మనం ఏ రకంగా ప్రమోట్ చేయాలి, గ్రామీణ స్థాయిలో రేపు వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలంటే ఈ పెద్ద పార్టీలు ఏవైతే ఉన్నాయో గతంలో మనం పరిపాలించినటువంటి పార్టీలు మన చూపిస్తున్నటువంటి కపట ప్రేమకు భిన్నంగా మనం ఏ రకంగా ముందుకెళ్ళాలన్నది చాలా ఆలోచనతో ముందుకెళ్తే ఖచ్చితంగా మనం రేపు రాబోయే ఎన్నికల్లో మన యొక్క సత్తాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా మన పార్టీని బలోపేతం చేసుకోవాలి. గ్రామ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ మనం ఏమీ చెప్పక్కల ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో మన బీసీలకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి 44% రిజర్వేషన్ కానీ వైద్యం, విద్య, మలయాళ వర్గాల పట్ల, మహిళల పట్ల ఆ చూపుడు సార్పులుగా చదువు తర్వాత అనంతరం ఉద్యోగం వచ్చే వరకు కూడా 2,500 రూపాయలు ఒక పెన్షన్ లాగా, అదే రకంగా మనకు ఉన్నటువంటి ఈ మహిళలకి ప్రత్యేకమైన ఒంటరి మహిళలకి అనేక రకమైన అంశాలు ఆయన క్రోడీకరించి పెట్టడం జరిగింది. ఏ పార్టీ కూడా ఇతరుల కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. ఇతరులకు కూడా పారితోషిక ఉపాధి ప్రతి నెల వారు ఇందాక ఎవరో పొద్దున వస్తే వాళ్ళు చూసి ₹1,00,000 ప్రకటించి ఇది నేను బహుమతిగా ఇవ్వట్లేదు, ప్రోత్సహిస్తున్నారు. అంటే మన పట్ల అడుగడుగునా మనల్ని గమనిస్తూ ప్రోత్సహిస్తూ అనేక రంగాల్లో మనం ముందుకెళ్ళాలి. ఈ అట్టడి వర్గాలు ఏవైతే ఉన్నాయో విద్య, వైద్య అనేక రంగాల్లో రాజకీయంగాను చైతన్యం అవ్వాలి, సాంఘికంగా సమాజంలో ముందుకెళ్ళాలి అనేక ఉద్దేశంతో తయారు చేయబడ్డది. మరి దీన్ని మనం డైజెస్ట్ చేసుకుని ముందు నేనైతే మేనిఫెస్టోని క్షుణ్ణంగా మనం పట్టణం చేయాలి. మేనిఫెస్టో ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో క్లియర్గా ఖచ్చితంగా మనకు ఆకర్షిత అవుతుంది. నేను మన కోసం మనం చేసుకునే నిర్మాణం దీంట్లో ప్రతి అడుగు కూడా మన భవిష్యత్తు కోసము, మన పార్టీ బలంగా నిర్మాణం కోసం మాత్రమే మనం టైంను వెచ్చిస్తాం. కాబట్టి ఇంతకంటే మంచి అవకాశం ఎప్పుడు రాదు. చాలా కాలంగా అనేక పార్టీలు జెండాలు మోసాము, వాళ్ళు జైలు కొట్టాము. వాళ్ళు పార్టీలు ఈరోజు అలా కొనసాగుతున్నాయంటే మనందరి సహకారంతోనే ముందుకు వచ్చినవి. కానీ ఇప్పుడు పార్టీ మన ఇల్లుని మనం నిర్మాణం చేసుకోవాలి. కాబట్టి నిర్మాణం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఎక్కువ సంఖ్యలో మొత్తం కమిటీలు, మెయిన్ కమిటీలు ఏ పార్టీ అయినా మనుగడ సాధించాలంటే ముందు కమిటీలు వేయాలి. గ్రామ స్థాయి, మండల స్థాయి మొత్తం కమిటీలు ఎప్పుడైతే స్ట్రక్చర్ పూర్తవుతుందో ఆటోమేటిక్గా పార్టీ ముందు దశలో నడుస్తుంది. కాబట్టి అందరూ కూడా ఆ దిశగా చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం నమస్కారం తెలియజేస్తాను. పిల్లల భవిష్యత్తు ఏంటి, మన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకోవడానికి అసలు భారతదేశ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి అధోగతి మనకే పట్టిందే. ఏంటిది ఇట్లాంటి పరిస్థితి అని చెప్పి మన అనుకున్న కాలంలో మనకు గొప్పదైనటువంటి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే, ఆ శ్రీరామచంద్రుడే వచ్చాడా అన్నట్లుగా మనకి మంచి భవిష్యత్తును చూపెడతా ఆయన అన్ని విషయాల్లో కూడా చాలా గొప్పగా చెప్పారండి. ఆయన ఏ రంగాన్ని ఆయన వదిలిపెట్టలేదు, ఏ రంగాన్ని వదిలిపెట్టలేదు. ఎవరైతే ఇళ్ళగా ఫ్యామిలీ వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ ఏ విషయం గురించి మనం ఆలోచిస్తామో పిల్లల విద్య దగ్గరే ఎక్కువ డబ్బులు అవుతాయి, ఆరోగ్యం దగ్గరే డబ్బులు ఎక్కువ అవుతాయి. ఈ రెండింటినీ అతను పూర్తిగా ఫ్రీ అని చెప్పారు. ఇంకా మనకి ఏ విషయంలో మనకి ఎంత రిలాక్సేషన్గా ఉండేలాగా అవకాశాలు ఉన్నాయి. మిగతా అన్నీ కూడా చాలా గొప్పదైనటువంటి పథకాలు పెట్టారు. ఈ పథకాలన్నింటినీ మనము ప్రతి పథకాన్ని ధైర్యంగా మనం ప్రజల్లో చెప్పవచ్చు. ఈ పథకాలు ఇంతవరకు ఎవరు చేయలేదు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, చేయలేదు. ఆ ఒక్కటే మనకి క్రైటీరియా. ఈయన చెప్పాడు, చేశాడు. అతనికి ఏ వనరులు లేకపోయినా కూడా మనకి 40,000 మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగాడంటే ఇలాంటి అతన్ని మనం కనుక మనం అధికారం కనుక మనం ఇస్తే మనం ఎంత సెక్యూర్గా ఉండొచ్చు అనే విషయం మీద మనం చాలా ధైర్యంగా మన ప్రజల్లో చెప్పొచ్చు అని చెప్పి నాకు అనిపించిందండి. మీ ఆలోచన కూడా మీకు పంచుకోండి. థ్యాంక్స్. తిరుపతి నుంచి కృష్ణవేణి యాదవ్ గారు కూడా మాట్లాడుతున్నారు. రెండు పార్టీలు వచ్చాయి. నేనేం చేస్తాను అందరికీ తెలుసు. బీసీవై పార్టీ
అనేది ప్రజలందరి కోసం వచ్చిన పార్టీ. జాతి మత కుల భేదాలతో సంబంధం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక బీసీవై పార్టీ అనేది ముందుకు వచ్చింది. మనమందరూ సపోర్ట్ చేసి మనం నిరూపించుకొని గెలిపించుకుందామని నా ప్రార్థన. మీరందరూ సపోర్ట్ చేస్తారని నా అభిప్రాయం. మహాలక్ష్మి కూడా మాట్లాడవలసింది. ఈ ఫ్యాన్ ఆఫ్ ఏసీ ఉంది ఫ్యాన్ మౌలి మూల అందరూ రెగ్యులర్గా మాట్లాడుకోవాల్సింది కాదు, కొత్త వాళ్ళతో మాట్లాడచ్చు. అలాగే కొండల సాయి గారు కూడా రావాలి. రండి 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 చెప్తాను. వాళ్ళు రావట్లేదు, ఈరోజు సమయం లేదు, మనం సార్ వచ్చేస్తే మాట్లాడకూడదు. ఇలా వచ్చాను. బీసీవై పార్టీ నాయకులకు, పెద్దలకు, మహిళలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే దశ దిశ నిర్దేశించి మంచి ఆలోచనతో, మంచి ఆశయంతో మన భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఒక పార్టీని అవసరం, ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ అవసరమని భారత చైతన్య యువజన పార్టీని ఈ రాష్ట్రంలో ఆవిర్భావం చేయడం జరిగింది. గత తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకి అన్యాయం చేసింది, అందుకే బంగాళాఖాతంలో కలిసిపోయింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, బడుగు బలహీన వర్గాలు మాకు బ్యాక్ బోన్ అని కల్లబల్లి కబుర్లు చెప్పి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలని అట్టడుగు స్థాయికి తొక్కువేయడం జరిగింది. ఈ యొక్క రాక్షస పాలనకి, ప్రజా వ్యతిరేక పాలనకి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో అనేక విధాలుగా బాధపడుతున్నటువంటి సమయంలో మన అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు మంచి ఆశయంతో, ఆశలతో ప్రజల్ని ఈ యొక్క రాక్షస పాలన నుండి కాపాడాలనే ఒక ఉద్దేశంతో ఈ భారత చైతన్య యువజన పార్టీని ఈ రాష్ట్రంలో ఆవిర్భావం చేయడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ కూడా ఇంకా బీసీలు నా వెంటే ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు నా వెంటే ఉన్నారు, నేను సిద్ధం, నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను అని ఆయన ఏ రకంగా చెప్తున్నాడో అయితే అర్థం కాలేదు. కానీ ఆయన ఒక పాలన, ఇప్పుడే లాయర్ల దగ్గరికి వెళ్ళి వచ్చాం, భూచట్ట రద్దు గురించి వెళ్ళి రావడం జరిగింది. అంటే మన ఆస్తులకి ఆయనే అధికారి, మన ఇళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ ఉంటే ఆయనే అధికారి. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నావా, ఎక్కడ ఉన్నామనే తెలియకుండా ఈ రాష్ట్ర పాలన జరుగుతూ ఉంది. ఇదే కాదు, ఇసుక దోపిడీ, కార్మికులందరూ కూడా ఇబ్బంది పడి వలసలకు పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అన్ని రంగాల్లో కూడా లాస్ట్కి మట్టి కూడా ప్రజలకు దొరకలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజలు ఎలా నమ్ముతారని మేము అడుగుతా ఉన్నాం. దాని మీదే దశ దిశ నిర్దేశంతో ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్రంలో మంచి మార్పు తీసుకురావాలి, ఒక మంచి పాలన ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి మన 26 జిల్లాల నాయకుల్ని, కార్యకర్తల్ని పిలిపించి జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఆయన ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి యొక్క ఉద్దేశాలు తెలుసుకుని ఈరోజు ఆయన కమిటీలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఇప్పుడు వచ్చి ఎవరెవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలో తెలియజేస్తారు. కాబట్టి
మనందరం ఆయన ఇచ్చిన బాధ్యతల్ని శిరస వహించి ఈ యొక్క భారత చైతన్య యువజన పార్టీని మనం గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్షేత్ర స్థాయిలోకి బలోపేతం చేయాలి. బోడే రామచంద్ర యాదవ్ గారిని బలపరచాలి. ఈ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో మనం ఒక ప్రత్యామ్నాయంగా ఒక కీలకంగా 2024లో మనం రాబోతున్నాం. అటువంటి ప్రణాళిక మన అధ్యక్షుల వారు తయారు చేయడం జరిగింది. కాబట్టి మనం ఏదైతే బాధ్యతలు ఇచ్చారో ఆ బాధ్యత ఈ బాధ్యత అనేది మనం ఆలోచన చేయకుండా ఇచ్చిన బాధ్యతల్ని మనం స్వీకరించి పార్టీని ముందుకు తీసుకెళ్ళి పార్టీని బలోపేతం చేయాలి. 2029కి ఏదైతే మన అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఉన్నారో ఈ రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రిగా రామచంద్ర యాదవ్ గారిని మనందరం చేసుకోవాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. రేపు రాబోయే ఎన్నికల్లో మాత్రం మనం ఒక కీలకంగా మారబోతున్నాం. మన అధ్యక్షుల వారు వచ్చి ఇప్పుడు అందరికీ కూడా తెలియజేస్తారు. కాబట్టి ఇప్పటికే ఈ యొక్క అధికార పార్టీ నుండి 16 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు, 6 ఎంపీలు బయటకు వచ్చారు. ఈరోజు మన పార్టీ విధి విధానాలను వచ్చి మన పార్టీ ఒక మేనిఫెస్టోని వచ్చి ఈ పార్టీలోకి వచ్చి పోటీ చేయాలనే సిద్ధంగా ఉన్నారు. మన నాయకులు వారికి అవకాశం ఇస్తే మాత్రం తప్పనిసరి మన పార్టీ నుంచి పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయన ఆలోచన చేస్తున్నారు. దాని మీద అందరూ దయచేసి ఈ పార్టీని మనది పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, బహుజనుల పార్టీ అని మనందరం కూడా ఈ పార్టీని మోసే అవసరం మన అందరికీ ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృష్ణ వందే జగద్గురు. అందరికీ మన కుటుంబ సభ్యులు, భారత చైతన్య యువజన పార్టీ కుటుంబ సభ్యులు మన రామచంద్రన్న ఇంతమందిని తయారు చేశాడు. మనం పిల్లలకి ఏ విధంగా అయితే పరీక్షలు వస్తే హాల్ టికెట్లు తయారు చేస్తామో వాళ్ళకి మనం పొద్దున్నే అయితే మనం జాగ్రత్తగా పొలం అంతకు రెట్టింపు ఉత్సాహంతో కానీ మనం కానీ కృషి చేస్తే మన పిల్లలకి రేపు తరంలో ఫలాలు అందుతుంది. ఈ ఒక్కటి మన సొంత పనిగా అందరూ బాగా కృషి చేసి మనం 5 సంవత్సరాల్లో అధికారాన్ని పంచుకొని సంతోషంగా పాల్గొంచుకోవాలని కోరుకుంటున్నాను. బీసీవై పార్టీ తరఫున రాష్ట్ర జిల్లా నియోజకవర్గ కమిటీల సమావేశానికి వచ్చినటువంటి బీసీవై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నుండి వచ్చాను. నా పేరు ఆకుల నరసయ్య. మనకు ఇంకా ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనకు అధ్యక్షుల వారు ఈ రోజున కమిటీలు ప్రకటిస్తారు. కాబట్టి మన నియోజకవర్గంలో ఎవరైతే ఇన్ఛార్జీలు అధ్యక్షుల వారు ప్రకటిస్తారో మన అధ్యక్షుల వారి మాటను గౌరవిస్తూ ఆయన ప్రకటించినటువంటి ఇన్ఛార్జి కావచ్చు, రేపు మనం పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు, మనకేదైనా చిన్నపాటి మనస్పర్ధలు ఉన్నా, అయ్యో ఈ వ్యక్తికి వస్తాడనుకున్నామే, అధ్యక్షుల వారు ఇతనికి ఇచ్చారనే మనస్పర్ధలు పక్కన పెట్టి అధ్యక్షుల వారి మాటే శాసనంగా. కాబట్టి మీరందరూ కూడా అటువంటి మనస్పర్ధలను పక్కన పెట్టి తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అంతం చేసి ప్రజాస్వామ్యం పాలనలో ఈ రోజున రాచరిక పాలన జరుగుతూ ఉంది. తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మనవడు. కాబట్టి ఈ ప్రజాస్వామ్య పాలనలో ఈ రాచరిక పాలన అంతమొందించి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టాలంటే మూడో ప్రత్యామ్నాయంగా ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఒక పార్టీ పెట్టి
రాజకీయం చేయాలంటే ఎంతో దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, ఎన్నో తెలివితేటలు ఉండాలి. అవన్నీ కూడా మన భారత చైతన్య యువజన పార్టీ అధినేత శ్రీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారిలో నిండుగా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా రామచంద్ర యాదవ్ అన్నగారిని నమ్మండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఎన్నికల సమయంలో ఈ రోజున అధ్యక్షుల వారు ప్రకటించిన తర్వాత ఇన్ఛార్జీలు, మీకు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల కమిటీలు, అలాగే గ్రామ కమిటీలు అన్నీ వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఊళ్ళో మీ ఒక్కరే కావచ్చు, నిజంగా మీ సంకల్పం గొప్పదైతే రేపటి రోజు మీ వెనకాల 10 మంది ఉంటారు, ఎల్లుండి 50 మంది ఉంటారు. కాబట్టి ఆయన ఆశయాల్ని జనాలకు తీసుకెళ్లి, మన మేనిఫెస్టో జనాలకు తీసుకెళ్లి, ముఖ్యంగా మీరందరూ కూడా యువత కంకణం కట్టాలి. యువతతో పెట్టుకుంటే ఎవరు కూడా తట్టుకోలేరు. కాబట్టి బీసీవై జనసేన పార్టీ 2029 కాకుండా ఈ 2024లోనే మన సత్తా ఏంటో చాటి కనీసం మన 56 సీట్లు కానీ కొట్టగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వం మనం కూడా ఏర్పాటు చేయించాలని ధీమాతో, ధైర్యంతో అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్కే గారు మాట్లాడవచ్చు మొత్తంగా సార్ వచ్చే సమయం అయితే మొత్తంగా ఇంకా చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ అన్న గారికి ఒక్కసారి జిందాబాద్ కొడదాం. బోడే రామచంద్ర యాదవ్ అన్న గారి నాయకత్వం, బోడే రామచంద్ర యాదవ్ అన్న గారి నాయకత్వం. ఈ వేదిక మీద, ఈ వేదిక కాబోయే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు. ముఖ్యంగా మా మహిళా అక్క చెల్లెములందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఆర్కే యాదవ్. నేను పెద్దకూరపాడు నియోజకవర్గం, పల్నాడు జిల్లా నుంచి వచ్చాను. చాలా క్లుప్తంగా మాట్లాడుకోవాలి కాబట్టి ఒక్క నిమిషమే మాట్లాడుకుందాం. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని నిస్సందేహంగా చెప్పుకోవాలి అంటే మార్చేసిన ఏకైక గనుడు రామచంద్ర యాదవ్ గారే. పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు చాలా 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 మార్పులు వచ్చింది మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదర కుటుంబాల్లోనే. మనకంటూ ఒక పార్టీ ఉంది అని మనం గుర్తించే లోపే అయ్యా మీ అవసరం మాకుంది అని రాష్ట్ర అధికార ప్రతిపక్షాలు గుర్తించినాయి. ఎప్పుడైతే బీసీవై పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి అన్ని పార్టీలు బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టడం, మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు, మా మైనార్టీలు అని కొంతమంది చెప్పడం, మనమందరినీ వాళ్ళకి ఓన్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఏకైక కారణం రామచంద్ర యాదవ్ గారు పార్టీ పెట్టడమే. అలాంటి మహనీయుని మనం గెలిపించుకోవాలి అంటే మనందరం ఏం చేయాలి? మన గ్రామాల్లో, మన మండలాల్లో, మన నియోజకవర్గాల్లో, మన జిల్లాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. పదవులు కాదు ముఖ్యం, పార్టీ భవిష్యత్తు ముఖ్యం అనుకునే వాళ్ళు ఒక్కసారి చెయ్యొద్దండి. నేను పదవి కోసం రాలేదు, పొంగనూరు పులిబిడ్డ రామచంద్ర యాదవ్ అన్న కోసం వచ్చిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. నేను ఓటు వేయటమే కాదు 100 ఓట్లు ఏపిస్తాను అనేవాళ్ళు 2 చేతులు పైకెత్తండి. రామచంద్ర యాదవ్ అన్న గారి నాయకత్వం, రామచంద్ర యాదవ్ అన్న గారి నాయకత్వం. అక్క, అన్న, ఈరోజు మంగళగిరి యువతకి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నగారుకి మనం గజమాల వేయాలి అన్న ఆలోచన మీకు వచ్చినందుకు నిజంగా నాకు కూడా రాలేదు. 35 సంవత్సరాల వయసు వచ్చింది, నాకే మైండ్. 20 సంవత్సరాల కుర్రోళ్ళు, నిజం 25 సంవత్సరాల కుర్రోళ్ళు గజమాల తీసుకుని వచ్చారు. చూశారు? మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఇదే విధంగా మంగళగిరిలో మన పార్టీ ఆఫీస్ ఉంటుంది, ప్రతి క్షణం అందుబాటులో ఉండాలి. అన్నగారు ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ బైక్ ర్యాలీతో అన్నగారిని ఇక్కడికి స్వాగతం పలకాలని మీ అందరినీ కోరుతున్నాను. చేస్తారా? చేస్తారా? వెరీ గుడ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన
అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పవన్ గారు రావాలి. ఆటోమేటిక్గా అందులో క్లోజ్ చేసుకోవాలి. అందరికీ నమస్కారం. పార్టీ సీనియర్లకు, మహిళలకు, యువతకు అందరికీ చేతులు జోడించి నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మన బీసీవై పార్టీ అధినేత రామచంద్రరావు గారు పార్టీ పెట్టిన కొద్ది రోజులకే 50,000 పైచులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించారు. కేవలం ఈ రోజున రాజకీయ పార్టీలు మాకు ఓటేయండి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటుంటే పార్టీ అన్నది ఒక గెలుపు కోసమే కాదు, అది ఒక బాధ్యత. నిరుపేదలకు ఆకలి తీర్చేందుకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు, మహిళలకు భద్రత ఇచ్చేందుకు, రైతులకు ఒక భరోసా ఇచ్చేందుకు ఇవందుకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని చెప్పేసి దానికోసం పార్టీ పెట్టి 50,000 పైచులకు ఉద్యోగాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తొస్తారు, ప్రజలు పడుతున్న బాధలు గుర్తొస్తాయి, రైతుల ఆత్మహత్యలు గుర్తుకొస్తాయి. ఇదే కాంగ్రెస్ పార్టీ 2014లో తెలంగాణతో మనం విడిపోయినప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా, ఇంకిత జ్ఞానం లేకుండా, వాళ్ళకు కనీసం వాళ్ళకు అసలు మెంటల్ పట్టో లేకపోతే మెంటల్ ఎక్కువ రాజధాని లేకుండా మనల్ని విడిదీస్తే 10 సంవత్సరాలు అరకం చేస్తున్నాం. ఈ రోజు షర్మిల గారు నేను తెలంగాణ బిడ్డ, ఇది నా అడ్డ అనింది. మరి ఆ తెలంగాణ బిడ్డ ఉన్నావు, మరి ఎన్నికల సమయంలో ఎందుకు ఆంధ్ర ప్రజల్ని గుర్తొచ్చారని చెప్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలను విడుదల చేస్తాము, మేము ఉపాధి అవకాశం కల్పిస్తాము, మాకు ఓటు ఏంటి అంటున్నారు. మీరు 2014 నుంచి 2019 వరకు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు 20 లక్షల వరకు మీరు ఉద్యోగాలు అప్పుడు కల్పించడం లేదు? కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కనబడతాయా? ఈ జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతి సంవత్సరం క్యాలెండర్ అన్నారు. ఈ క్యాలెండర్ ఏం చేస్తున్నారు? లేకపోతే ప్రైవేట్ కంపెనీలు తెచ్చినారా? మా యువతందరూ బెంగళూరుకో, హైదరాబాద్కో, లేకపోతే చెన్నైకో వలస వెళ్తే ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ నేను తిరుపతికి వెళ్ళి సెటిల్ అయిపోతా, నేను వైజాగ్ వెళ్ళి సెటిల్ అయిపోతాను అంటున్నారా? ఈ ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా మేము సిద్ధం అంటున్నారు. కానీ బీసీవై పార్టీ ఉంది, మేము కూడా మీకు సంసిద్ధమని కూడా చెప్తున్నాడు ఈ రోజు. ధన్యవాదాలు. అనుష గారిని కూడా మాట్లాడవలసింది విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లా నియోజకవర్గం మీరందరూ కూడా మాట్లాడాలి. మధ్యలో ఎక్కడున్న పొజిషన్లో ఓకేనా? బీసీ యువజన పార్టీ పెద్దలకు, నాతోటి సోదరిమణులు, మహిళలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాజకీయం అంటే ఒక రణతంత్రంగా మారుతున్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలకు సరికొత్త అర్థాన్ని తెలియజేస్తూ క్వాలిటీ ఆఫ్ పాలిటిక్స్, విలువైన రాజకీయం నేర్పించడానికి, అసలైన రాజకీయం బహుజన నాయకులు చేస్తే ఎలా ఉంటుందో తెలియజేయడానికి పొంగునూరులో పుట్టిన పులిబిడ్డ ఈ రోజు మంగళగిరిలో ఇక్కడ ప్రసంగించడానికి రాబోతున్న తరుణంలో మనందరం కూడా ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా బీసీ యువజన పార్టీని సమాజంలోకి త్వరగా తీసుకెళ్తూ అనేక జాయినింగ్లు చేస్తూ, అలాగే యువతను క్రమశిక్షణ మార్గంలో నడిపిస్తూ, మహిళలకు రాజకీయాల్లో తగిన స్థానం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తారని, బీసీవై పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలోపేతం చేయడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తారని, మన పార్టీగా భావించి, మన కుటుంబంగా భావించి అందరూ కూడా బీసీ యువజన పార్టీని బలోపేతం చేసే పనిలో ఉంటే, ఇప్పుడున్న ప్రభుత్వం సిద్ధం సంసిద్ధం అంటూ ఏ చెత్త మాటలు మాట్లాడుతూ ఏం సిద్ధం అండి? మీరు ఏం చేశారని సిద్ధం? ఇప్పటి వరకు కూడా మీరు చేసిన రాజకీయాల్లో మీరు దోచుకున్న సరిపోక ఇంకా ఏమైనా దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. మీ సిద్ధం సంసిద్ధం అనేవన్నీ కూడా మనిషి ఎక్కడ పెడతారో పెట్టుకుని ఈ రోజు రామచంద్ర యాదవ్ గారు చేస్తున్న రాజకీయాల్లో క్వాలిటీ ఆఫ్ పాలిటిక్స్ అనే నినాదాన్ని మేము తీసుకొస్తూ, విలువైన రాజకీయాలు ఎలా ఉంటాయి, సరైన మార్గంలో రాజకీయం చేస్తే యువతకు కావాల్సిన భవిష్యత్తును, మహిళలకు కావాల్సిన భరోసాను, రైతులకు కావాల్సిన అధికారాన్ని, రైతే రాజు అన్నారు. నేను రైతు ఎక్కడా కూడా రాజుగా లేడండి. నేను ఎన్నో గ్రామాలు తిరిగాను, ఎక్కడ చూస్తున్నాను. కానీ ఆ రైతు ఏనాడు కూడా రాజుగా లేడు. రైతు ఎప్పుడు కూలీగానే ఉండిపోయాడు పాపం. అట్లాంటి రైతులకి మీరు ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. బీసీ యువజన పార్టీలో అధికారంలోకి వచ్చిన వెంటనే చేసే మొత్తం పని ఒకటే,
రైతును రాజుగా చూడడమే, రైతును గుర్తుగా పెట్టుకున్న పార్టీ రైతు పార్టీ కాకపోతే ఇంకేం పార్టీ అని నేను తెలియజేస్తూ, చాలా మంది యువత వచ్చినందుకు ఈవేళ నేను కొత్త వాళ్ళందరినీ చూస్తున్నాను ఇక్కడ యువతని. థ్యాంక్ యూ అమ్మా, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. ప్రణతి గారిని కూడా మాట్లాడవలసింది విజ్ఞప్తి. విజయనగరం వస్తున్నాం వేదిక మీదకి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎవరు నిలబడదు, గేరుతారు సార్ వస్తుంది. చైర్స్ ఖాళీ ఉన్నాయి కదా, ఎవరు డోర్ మీద నిలబడదు. ఆ రూట్లో వచ్చే రూట్ అందరికీ నమస్తే. ఇక్కడ ఏం చెప్పను, చంద్రబాబు నాయుడు ఏం చేశారో, జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలిసిన విషయం. నేను చెప్పేది ఏంటంటే మనందరం ఒక ఫ్యామిలీ, అంతేనా? మనందరం ఒక ఫ్యామిలీ. అందరి అన్న చక్కగా మంచి మేనిఫెస్టో రెడీ చేసి ఇచ్చారు. దాన్ని ఎవరు గొడవలు ఏమి ఆడుకోకుండా, వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని ఎవరు అనుకోకుండా కలిసికట్టుగా అవన్నీ చేయాలని నేను అదొక్కటే అనుకుంటున్నాను. ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మనం చేయాల్సిందంతా ఒకే మాట మీద అందరూ ప్రాంతం ఏదైనా సరే మనందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అని చేయాలని నేను కోరుకుంటున్నాను. రాజశేఖర్ గారు కృష్ణా జిల్లా. మన పార్టీ అధ్యక్షులందరికీ మన పార్టీ అధ్యక్షుల వారికి నమస్కారాలు. అంటే మన పార్టీ ఉన్న నాయకులందరికీ నమస్కారాలు. మన పార్టీ బలపడాలి అంటే ఏం చేయాలో ముఖ్యమైన విషయాలు చెప్తాను. అందరు శ్రద్ధగా ఉండండి. పార్టీ బలపడాలి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మన పార్టీ బలపడాలంటే మీరు ప్రచారం చేస్తే బలపడదు పార్టీ. మన అధ్యక్షుల వారు గోడే రామచంద్ర యాదవ్ గారు ప్రతి గ్రామానికి పర్యటన చేసి, ప్రతి మండలానికి పర్యటన చేసి, ప్రతి జిల్లాకి ప్రయత్నం చేస్తేనే పార్టీ బలపడుద్ది. ఇది వాస్తవం. అంతేగాని మనం ఎన్నిసార్లు ఎన్ని గ్రామాలు తిరిగినా, ఎన్ని ఇళ్ళకి వెళ్ళినా సరే పార్టీ బలపడదు. పార్టీ బలపడాలంటే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నగారు ప్రతి గ్రామ స్థాయిలో పర్యటన చేయాలి. అట్లాగే జగన్ పార్టీ బలపడినా, అట్లాగే మన తెలుగుదేశం బలపడినా గత పూర్వం వాళ్ళు ఎన్టీ రామారావు గారి నుంచి కూడా వాళ్ళు గ్రామ స్థాయిలో ప్రయత్నం చేసి ఆ పార్టీని బలపరుచుకున్నారు. మనం కూడా మన పార్టీ బలపడాలంటే మనం ఇన్ని చేసినా బలపడుతుంది. ఇది వాస్తవం. అసలు అన్నగారే ప్రతి గ్రామ స్థాయికి, ప్రతి గ్రామానికి తిరిగి బలపరచాలి. అది అన్న తిరిగిన తర్వాత మనము ఆ గ్రామంలో అన్న పర్యటన చేసిన తర్వాత ఆ పార్టీ మన పార్టీ బలపడాలంటే ఆ వచ్చే నాయకులు మనం కాపాడుకుని, కార్యకర్తలను కాపాడుకుని, నిలబెట్టుకుని మనం దాన్ని నిలబెట్టాలి. ఇది వాస్తవం. అంతేగాని మనందరం కూడా గత పార్టీలు ఏం చేశాయి, కొత్త పుక్కు తర్వాత సంగతి. మన పార్టీ బలపడాలంటే అదే అతి ముఖ్యమైన విషయం. అది అందరూ కూడా అధ్యక్షుల వారికి తెలియజేస్తారని పెద్దలు నా ఒక మనవి. అట్లాగే మనకి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ బ్రదర్. మంగళగిరి గారు, అలాగే రఘురామ గారు కర్నూలు జిల్లా వస్తుంది. అందరికీ నమస్కారం. అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, మన బీసీ పార్టీ అందరి సభ్యులందరికీ నమస్కారం. హలో, బీసీవై పార్టీకే, బీసీవై పార్టీకే, బీసీవై పార్టీ అనండి. ఇంతవరకు అన్న వచ్చేవారు కన్నా కొద్దిగా మీరంతా దయచేసి అంటేనే కదా మీరు. బీసీవై పార్టీకే, భారత చైతన్య యువజన పార్టీ, రైతు చైతన్యం, యువజన పోరాటం శ్రీ గోడే రామచంద్ర అన్న గారికి, జాతీయ అధ్యక్షులైన అలవాటు అందరు యువజన పార్టీ దాదాపు 6 నెలలు 7 నెలల దాకా అవుతుంది.
జాతీయ అధ్యక్షులైన బోడి రామచంద్రన్న గారు ఆడపడుచులకు, యువతులకు, యువకులకు, అన్నదమ్ములకు అందరికీ మన రాష్ట్ర వ్యాప్తంగా మన బడుగు బడిగిన వర్గాలు అందరికీ బలోపేతం కావాలని భారత చైతన్య యువజన పార్టీ పెట్టడం జరిగింది. అందువల్ల మహిళలకు 6% ఇచ్చారు కాబట్టి, అందరికీ ఇచ్చారు కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా మనం చేసే పని ఏదంటే అన్న ఈరోజు కమిటీ చేశారు కాబట్టి, అందువల్ల పార్టీ చైతన్య యువజన పార్టీని మనం అందరం కలిసి రైతు చైతన్యం యువజన పోరాటము చెరుకు రైతుకు వేసి గెలిపేదని నేను కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా నాగమణి గారు. భారత చైతన్య యువజన పార్టీ అనాలి కదండి. దయచేసి యువత అందరూ కూర్చోవాలి, ఎవరు మాట్లాడద్దు. మన అక్క చెల్లెమ్మలు మాట్లాడే మీరెవరు మాట్లాడద్దు. దయచేసి వారు చెప్పే మంచి విషయాలు వినండి, కూర్చోవాలి. ఇంకా మాట్లాడదు. హాయ్ అండి, నా పేరు నాగమణి యాదవ్, మాది ఏలూరు. ఇప్పుడు ఈరోజు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, సార్ ఏం చెప్తారని. అందరికీ కూడా కంగ్రాట్స్ అండి. మీరు ఇచ్చిన బాధ్యతలన్నీ కూడా మీరు మనస్ఫూర్తిగా చేయాలని చెప్పేసి, మన పార్టీకి మంచి పేరు, మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇకపోతే ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం ఉందంటే వాళ్ళు వారసత్వం మీద వచ్చారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే వాళ్ళ మామగారిని అడ్డం పెట్టుకుని వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే వాళ్ళ నాన్నగారిని అడ్డం పెట్టుకుని వచ్చాడు, రామచంద్ర యాదవ్ గారు ఒక సింహం లేక ఓన్గా వచ్చారు. కాబట్టి మనందరం కూడా ఆయనకి సపోర్ట్ చేయాలి. ఈ రోజున ఏంటంటే బీసీలు అంతమైపోతున్నారు, ఏమీ లేదు, వాళ్ళకి భవిష్యత్తు లేదు అనుకునే టైంలో రామచంద్ర యాదవ్ గారు నేనున్నాను మీకని వచ్చారు. ఆయనకి మనం ఎవరు కూడా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలి, అన్యాయం చేయకూడదు. చాలా మంది వెనకలు ఆగుతున్నారు, మీరు వెనక్కి వెళ్ళొద్దు దయచేసి. ఎందుకంటే ఇది ఎన్నాళ్ళో అవలేదు ఈ పార్టీ పెట్టి. ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటుంది, అదే మీరు నమ్మొద్దు. మనందరం కూడా భారత చైతన్య యువజన పార్టీని ముందుకు తీసుకెళ్దాం, దీన్ని బలోపేతం చేద్దాం, రామచంద్ర యాదవ్ గారిని మనం సీఎం చేసుకుందాం. అదే మన టార్గెట్. దాన్ని మాత్రం మిస్ అవ్వద్దు, దీన్ని మాత్రం మనం సాధిద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. సాంబమూర్తి గారు పొంగనూరు, మన అధ్యక్షులు వారి అనువాయులు తమరు మాట్లాడవలసిన విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. మన బోడే రామచంద్ర యాదవ్ గారు పార్టీ స్థాపించడంలోనే పోరాటం. భారత చైతన్య యువజన పార్టీ చైతన్యం రావాలి, చైతన్యపరచాలి, చైతన్యవంతులు కావాలి. అలాగే యువత కోసం, రైతుల కోసం, మహిళల కోసం మన మేనిఫెస్టోలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం. అవన్నీ ఎంతో అభివృద్ధి పడంలో నడిచేటటువంటి కార్యక్రమాలు. ఇకపోతే భగవంతుడు కొంతమంది కారణ జన్ములు పుడతారు, వాళ్ళకి తెలియకుండానే భగవంతుని ఆశీస్సులతో చిరస్థాయిగా చరిత్రలో తెలిసిపోవడానికి అనువైనటువంటి కొన్ని కలిసి వస్తాయి. ఒకరికి వచ్చింది కింద పడితే పగిలిపోయే గ్యాస్, ఇంకొకరికి వచ్చింది కరెంటు లేకపోతే పనిచేయని గ్యాస్, మరి ఇంకొకరికి వచ్చింది చైన్ లేకపోతే తొక్కితే పోలేని సైకిల్. మనకు వచ్చింది రైతులు. కళాకాలం నుంచి 10 మందికి అన్నం పెట్టేది రైతు. ఏమి జరిగినా రైతు లేకపోతే ప్రపంచంలో ఎవరు అన్నమే తినరు, అన్నం దొరకదు. అలాంటి గుర్తించాలి. కారణ జన్ములకి, చరిత్రకారులకి ఇలాంటివి జరుగుతాయి. చరిత్రహీనులు ఎంతో మంది ఉన్నారు. పంచభూతాలతో ఆడుకున్నటువంటి వాళ్ళు పంచభూతాల్లోనే కలిసిపోయారు. ఇదిగా కాదా? అదేవిధంగా
అజెండాతో చేసిన వాళ్ళకి అధికారంలోకి రాగానే తన కులపోళ్ళు చేసిన అరాచకాలకి తొక్కలేక నిలిచిపోయారు. ఇప్పుడు చేస్తున్నటువంటి అరాచకాలు ఏ స్థాయికి పోతాయో ఇది కలికాలం. ఈ చేతితో చేస్తే ఈ చేతితో అనుభవించే కాలం మనం చూస్తాం. మనమైతే ఒక ఆశయంతో, ఒక సిద్ధాంతంతో, ఒక లక్ష్యంతో పార్టీ పెట్టాం. ఈ పార్టీని బలోపేతం చేయడానికి మనకు ముఖ్యంగా కావాల్సింది ఫీడ్బ్యాక్. మనమందరం చైతన్యవంతులు కావాలి, మనతో ఉన్న వాళ్ళని చైతన్యవంతులు చేయాలి. ఇప్పుడు ముఖ్యంగా యువతని ఎంత నిర్వీర్యం చేస్తున్నారంటే, కుటుంబంలో ప్రతి ఒక్క తల్లి తండ్రి ఈరోజు నా బిడ్డ బయటపోయాడు, ఏ పరిస్థితుల్లో ఇంటికి వస్తాడని ఆలోచించే పరిస్థితి. నిజమా కాదా? ఒకసారి ఆలోచించండి. రాష్ట్రంలో అసలు భారతదేశంలో ఎక్కడా దొరకనటువంటి డ్రగ్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో దొరుకుతున్నాయి. ఇవి ఎవరిని ఉద్ధరించడానికి వస్తున్నాయి? యువతని భ్రష్టు పట్టించేదానికి వస్తున్న అటువంటి మనమే వయసులో ఉన్న బిడ్డలు ఇంట్లో ఉంటే ప్రతి క్షణము నరకమే తల్లిదండ్రులు. అలాంటి వాళ్ళని చైతన్యం చేయడం కోసమే, యువత కోసం, వాళ్ళని చైతన్యం చేయడం కోసం పెద్దవాళ్ళైన మనము వాళ్ళని చైతన్యవంతుల్ని చేసి వాళ్ళకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటున్నాం. నిజమా కదా? ఇలాంటి పరిస్థితుల్లో మనమే కాదు, యువతే కాదు, మహిళలే కాదు, అందరం కలిసికట్టుగా మనలో చైతన్యాన్ని తీసుకొని మనం ఇంకో 10 మందికి చైతన్యాన్ని నింపి వాళ్ళందరిలో అవేర్నెస్ తీసుకొని వచ్చి మన పార్టీ వైపు ఆకర్షించాలని కోరుకుంటున్నాం. లక్ష్మి గారు అవన్నీ తప్పు. అది కాదు చెప్తున్నా. అసలు పార్టీలో మనం కృషి చేయాలంటే అన్నయ్య అనుకున్నాలు ఉండాలంటే మనం కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని ఒకరికొకరు విమర్శించుకుని పార్టీలో ఏదో ఫేస్బుక్లో దయచేసి ఎవరు కూడా ఈ ఇంటర్నల్ మీటింగ్ అది లైవ్ మీటింగ్ ఇది. అదేనండి, నేను పార్టీకి సంబంధించిందే మాట్లాడుతున్నాను. దయచేసి ఇక పెట్టొద్దు, పెట్టుకోవద్దు, అందరూ ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈసారి ఎవరు అలాంటి మెసేజ్ అదండి ఎవరు ఇష్టానుసారంగా మాట్లాడడం పబ్లిక్ మీట్ దయచేసి ప్లీజ్ అన్న అర్థం చేసుకో. లైవ్ జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు బొబ్బి లక్ష్మి. నేను విజయవాడ నుంచి వచ్చాను, ఎన్టీఆర్ జిల్లా. వైద్యంలో ఆ యూత్ ఉంటే చాలు, మనకి ఎక్కడ లేని ఎనర్జీ వస్తూ ఉంటుంది. అలాగే ఒక క్వాలిటీ ఆఫ్ మ్యామ్ ఇక్కడ దేవర మన అనుష గారు అన్నారు, క్వాలిటీ పాలిటిక్స్ కావాలని ఎలా వస్తాయి? హూ మేక్ ద లీడర్స్? ఎవరు ప్రిపేర్ చేస్తారు? మనమే కదా. మంచి క్వాలిటీ, ఈవెన్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలండి, వాట్ వీ హ్యావ్ టు నీడ్. ఒక బిల్డింగ్ ప్రాపర్ కట్టాలి అంటే మనం ఏమడుగుతాం? క్వాలిటీ శాండ్ ఎక్కడ దొరుకుతుంది, క్వాలిటీ బ్రిక్స్ ఎక్కడ దొరుకుతూ ఉంటాయి, క్వాలిటీ ఐరన్ ఎక్కడ మేడ్ చేస్తారు, అవన్నీ మనం తెచ్చుకుంటాం కదా. ఒక క్వాలిటీ లీడర్ని మనం ఎన్నుకోలేమా? ఇట్ ఈస్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన చేతిలో లేదా అండి? సో వీఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్. వీ కెన్ మేక్. మనమే ప్రిపేర్ చేసుకుంటాం, మనమే తయారు చేసుకుంటాం. ఎవరో కాదు కదండి, మనందరి హ్యాండ్ టు హ్యాండ్ టుగెదర్ కలిసి యూనిటీ, ఇంటిగ్రిటీ ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా మన సారు ఎక్కడో ఉంటారు. ఇట్స్ ట్రూ, ఇట్స్ ఆనెస్టీ. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఏమంటానంటే బై యూజింగ్ ద టూల్ వాట్ ఐ వాంట్ టు సే, మేనిఫెస్టోలో మెయిన్గా మనకి ఇంకేమంటారు లేడీస్, అలా ఎడ్యుకేషన్ సార్. ఎడ్యుకేషన్ గురించి మన సార్ చెప్పింది. ఆ ఎడ్యుకేషన్లో కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ ఈవెన్ పే చేయలేక మేము చూస్తూ ఉంటాం. నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ మేము కూడా చూస్తూ ఉంటాం. పే చేయలేక ఎంతమంది మానేసి ఒక హాఫ్ డే కాలేజ్కి రావడం, ఒక హాఫ్ డే వాళ్ళేమో వేరే వర్క్ చేసుకోవడం, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈవెన్ పేరెంట్స్ కూడా మేము హాస్టల్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఇల్లు వచ్చేసరికి అలా కట్టలేక ఏదో తాకట్టు పెట్టుకొచ్చామని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ ఇస్ బెస్ట్
పాలసీ అని. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది చాలా 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 బాగుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మేనిఫెస్టో మన దగ్గర చాలా బాగుంది. అలాగే మనం సోషల్ మీడియా ద్వారా ఇంకా మనం చేసే ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా మనం సెండ్ చేసుకుంటే మనకు ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ పాపారాయుడు గారు కనిగిరి మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కేటీసీ పాపారాయుడు, కనిగిరి, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. కనిగిరి ఆసియా ఖండంలో ఎక్కడికి పోయినా కూడా కనిగిరి వ్యక్తులు ఉంటారు. ఎందుకో తెలుసా? కనిగిరిలో ఎటువంటి ఫ్యాక్టరీ లేదు. ఆసియా ఖండం మొత్తం ఎక్కడ ఎతికినా సరే కనిగిరి వ్యక్తులు ఉంటారు. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి ఫ్యాక్టరీ లేవు, ఎటువంటి ఉపాధి లేదు. కనిగిరి మొత్తం కూడా బయట ప్రాంతాలకు వలస వెళ్ళి బతకాల్సిన పరిస్థితి. కాబట్టి అలాంటి కనిగిరి ప్రాంతాలు ఆసియా మొత్తం ఉన్న వాటిలో ఇంకోటి తెలివి కళ విషయంలో కూడా కనిగిరి వ్యక్తులు బాగుంటారు. ఈ పార్టీని ఎందుకు ఎంచుకోవాలంటే మనందరం కూడా ఎంత కోటీశ్వరులైనా సరే, ఎంత టౌన్లో ఉన్నా సరే, ఎంత సిటీలో ఉన్నా సరే, ఏ స్టేట్లో ఉన్నా, రాష్ట్రంలో ఉన్నా, లేదా దేశంలో ఉన్నా సరే, అందరూ కూడా ఒకప్పుడు రైతు బిడ్డలే. ఎసార్లో రైతు బిడ్డలే. ఎక్కడికైనా సరే ఇప్పుడు మనము రిచ్గా ఇక్కడ ఉంటాము, కానీ మన పూర్వోత్తరాలు తీసుకొస్తే మన తాత కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు, వాళ్ళ నాన్న కావచ్చు, వాళ్ళ నాన్న కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే రైతే. కాబట్టి మన సింబాలిక్ కూడా ఎవరు? రైతు టార్గెట్. కాబట్టి అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని కాబట్టి మన బీసీవై పార్టీ మిగతా పార్టీల కంటే గొప్ప పార్టీ అని నా అభిప్రాయం. అవునా కదా? కాబట్టి అలాంటి పార్టీ. ఇంకోటి, ఇప్పుడున్న రాజకీయంలో అందరూ కూడా ఎంత సంపాదించుకోవాలి, ఎంత పెట్టాలి, ఎంత సంపాదించుకోవాలి అనే టార్గెట్ ఉంటుంది. అవునా కదా? కానీ ఎంత పెట్టాలి, కానీ ఏ ఒక్క నాయకుడు కూడా, ఏ ఒక్క మిగతా వాళ్ళు కూడా వాల్యూ ఉన్న వ్యక్తిని, విలువలతో కూడిన వ్యక్తిని మనం ఎంచుకోవాలని ఎక్కడ కూడా అనుకోరు. కాబట్టి అలాంటి విలువ గల వ్యక్తి ఇక్కడ మన పార్టీలో ఉండటం మన అందరి అదృష్టం. అవునా కదా? కాబట్టి అలాంటి విలువలకు ఉన్న వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన రైతుల ఆదర్శంగా తీసుకుంటే, కాబట్టి కేవలము అదొక్క టార్గెట్ తీసుకొని మనం ఈ పార్టీని మనం ఎంచుకోవచ్చు. కేవలం రైతు, ఎంత పెద్దలైనా సరే రైతు రైతు రైతు. కాబట్టి అలాంటి పార్టీని మనం గెలిపించబడుతున్న. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. స్వామి రెడ్డి గారు మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం. ఇక్కడ చేసిన బీసీఐ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారం. ఏమంటే ఇప్పుడే మనకి గత స్టార్ట్ అయింది. మనం ఇప్పుడంతా మనం బీసీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని రకాల జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళే. మనము ఇక్కడ ఉన్న సమాచారం అధిష్టానం ఏం చెబుతుందో దానికి పబ్లిక్లో ఒక తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ బీసీఐ పార్టీలో చేరాం కనుక మనమంతా ఐక్యమత్యంగా ఉండాలి. అన్నదమ్ముల్లా అక్క చెల్లెలా ఉండాలి. అన్న తమ్ముళ్ళు మాట్లాడుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ మనం ముందుకు చేయాల్సిన పని చాలా ఉంది. మనము రేపు ప్రత్యక్షంగా కొన్ని గ్రామాలకు వెళ్తాం, కొన్ని కాన్స్టిట్యున్సీకి వెళ్తాం. అక్కడ ఇప్పుడు మన అన్నగారు రామచంద్రరావు గారు ఒక కుటుంబంలో ఒక ఫైట్ చేస్తారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. అలాంటి పెద్దిరెడ్డిలో రాష్ట్రమంతా ఉన్నారు, రాష్ట్రమంతా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో అటువంటి పెద్దిరెడ్డిని అర్థం చేసుకుని ఉపయోగించగా మనం ప్రయాణం చేయాలి. కాబట్టి మీరందరూ కూడా ఐక్యమత్యంగా ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను. బీసీవై పార్టీ ఒక కులానికో మతానికో చెందినది కాదు. మనం గ్రహించుకోవాలి, ప్రజలకు తెలియపరచుకోవాలి. ఇది మాత్రం మరవకూడదు. ఇది దగాపడ్డ ప్రతి
పేద సామాన్య మధ్యతరగతి ప్రజల పార్టీ. ఈ అంశాన్ని మాత్రం ఎవరు విడనాడొద్దు. ఈ ఆలోచనతో ముందుకెళ్ళండి. ఒక వర్గంతో రాజకీయం జరగదు, ఒక మతంతో రాజకీయం జరగదు. కాబట్టి ఇంతమంది బాధ్యులు కలిసి ఒక సమూహంగా ఏర్పడి ఈ యొక్క రాష్ట్రంలో రాజకీయ మార్పు అనేది తీసుకురావాలనే ఒక ఆలోచనతో మనం ముందుకు రావడం జరిగింది. మనమందరం కూడా మన అధ్యక్షుల వారికి బలంగా మారాలి, ఒక శక్తిగా మారాలి. అప్పుడే యుద్ధంలో కథన రంగంలో ముందుకు దూసుకెళ్ళి మనం నడిపించగలుగుతారు. కాబట్టి మిత్రులారా, ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. భారత చైతన్య యువజన పార్టీలో ప్రతి పౌరుడు ఈ రాష్ట్రంలో దగాపడ్డ ఈ యొక్క రాజకీయాల నుండి విముక్తి చేయాలి రాష్ట్రాన్ని వచ్చిన ఈ నాయకులందరికీ కూడా తల వంచి శిరసు వంచి నమస్కరిస్తున్నాం. ఈ యొక్క మాట మాత్రం ఎవరు మరవద్దు. కులం కోసం మతం కోసం మాత్రం పార్టీ కాదు. మన అధ్యక్షుల వారి లక్ష్యం సమాజ స్థాపన కోసం. త్యాగరాజు గారు మాట్లాడవలసింది. అందరూ ఈరోజు రాజకీయాల గురించి ఇంకోటి గురించి మాట్లాడతాము. ఒక బిడ్డను కానీ వాడికి జాబ్ వస్తుందని 22 సంవత్సరాలు మనం పట్టుదలగా చదివిస్తాం. చదివించి జాబ్ వస్తుంది, జాబ్ రాదు, వాడిని అంతవరకు పెంచిన ప్రేమ జాబ్ రాకపోతే వాడిని ఇంకొక రకంగా చూస్తాం. కనీసం ఇప్పుడున్న రాజకీయ పార్టీలో 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ పదవులు లేవు. మనకందరికీ అన్ని పదవులు వచ్చినాయి. మన అధ్యక్షుడు నమ్మకమైన వాడు. మాకు 30 సంవత్సరాల నుంచి తెలుసు. అందరిని నమ్ముకొని మనకిచ్చిన పదవుల్ని న్యాయం చేసి ఎలాంటి ఆలోచనలు లేకుండా పార్టీని మన వంతు ఎంత నమ్మకంగా మన ఊర్లో మన ప్రజలు మనల్ని నమ్మాలా. ఇంకొకరు వచ్చి నమ్మరు, ఇంకొకరు చెప్తే వినరు. మన కుటుంబంలోనే చైతన్యం తేవాలా, మన పక్క కుటుంబాలు చైతన్యం తేవాలా. మన పిల్లకాయలకు మంచి భవిష్యత్తు కావాలంటే మంచి చదువుకున్న వ్యక్తి, తెలివైన వ్యక్తి కావాలా. అలాంటి అధ్యక్షుడు మనకు దొరికాడు. ఈరోజు ఎవరెవరో ఏమో మాట్లాడుకొని గ్రూపుల్లో పెట్టుకునేది ఇవంతా మంచి పద్ధతులు కావాలి. మన భవిష్యత్తు ఈ క్యాడర్ ఈరోజు కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ కావాలంటే నువ్వు ఏ జాతీయ పార్టీకో ప్రాంతీయ పార్టీకో రోజు ఒక పదవి ఇచ్చి నీకు ఉన్నతమైన స్థానం ఇచ్చి ఇంకేదో ఆశించి మాత్రం పార్టీ దగ్గరికి రావద్దండి. అట్లా ఆశించాలనుకుంటే నేరుగా వాళ్ళని అడగండి. ఈరోజు అతన్ని ఈ పార్టీ పెట్టడం నాకే మనసులో బాధ. ఎందుకంటే ప్రపంచంలో ఉండాల్సిన వ్యక్తి ఎందుకు వచ్చాడు దీంట్లోకి, ఎందుకు ఇంతమంది గంటలుగా సమాధానం చెప్తున్నాడు. నా సొంత తమ్ముడు కన్నా నాకు ఎక్కువ. అతని శ్రమ చూస్తా ఉంటే రాత్రి లేదు, పగులు లేదు, భూమి మీద పోతుందంటే ఆకాశంలో వస్తున్నాడు. ఇంతవరకు ఏ నాయకుడిని మనం ఏ నాయకుడి గురించి తలుచుకున్నామా ఆ నాయకుడి పేరు నేను చెప్పను. ఎదిరించిన మొదటి వ్యక్తి. మన నాయకుల్లో ఉంది. ఏదైనా ధైర్యంగా నమ్మండి, దమ్ముగా నిలబడండి. మన చుట్టూ ఉండేవాళ్ళం మన అందరినీ కలుపుకోమండి. మన ఇంట్లో మన బిడ్డలే మన మాట విన్నప్పుడు మన కుటుంబమే ఒక తాటి మీద లేదు. మన పార్టీ అంటే రకరకాల వాళ్ళు వచ్చేస్తారు, కావాల్సికే చెప్తారు, ఏదో చెప్తారు, మాయలన్నీ చేస్తారు. వాటికంతా భ్రమపడకండి. ఈ క్యాడర్ సంపాదించాలంటే గతంలో ఉండే రాజకీయ నాయకులు నన్ను అడగండి, మీకు తెలుస్తుంది వాళ్ళ కష్టాలు. వాళ్ళు ఎన్ని చేదరుపులు, ఎంతమంది కాళ్ళు మొక్కుతారు. అలాంటివి ఏమైనా జరిగాయా మన పార్టీలో? ఎంత సౌఖ్యంగా మనకి ఈ అవకాశం ఇచ్చిన భగవంతుడికి నేను కోరుకుంటున్నాను. చిన్నవాడు కాబట్టి నేను అతని గురించి చెప్పకూడదు, మీరు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. త్యాగరాజు గారు నమస్కారం. చాలా విలువైన విషయాలు చెప్పారు మన అధ్యక్షుల వారి గురించి. ఎందుకంటే మన అధ్యక్షుల వారికి నేటి ఉన్న ఈ పరిస్థితుల్లో మన కోసం పోరాటం చేయాలి, ఇది తన కోసం పోరాటం చేసుకోవాలనే ఆలోచన కాదు. సమాజం కోసం ఒక కృత నిశ్చయంతో, ఒక నిబద్ధతతో కూడిన రాజకీయ వ్యవస్థని ఈ రాష్ట్రంలో తీసుకురావాలి. ఈ సాంప్రదాయ రాజకీయ విధానాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి కాదు, రెండు కాదు, పూర్తిగా ప్రజాపాలనని
నిర్లక్ష్యం చేస్తూ ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని ఉద్దేశపూర్వకంగా, ఎందుకు చెప్తున్నానంటే తెలియక కాదు, చేతకాక కాదు, అన్నీ తెలిసి ఉద్దేశపూర్వకంగా మనల్ని ఒక యాచకులకి తయారు చేసి రాజకీయ పబ్బం గడుపుకుంటూ ఈ సమాజంలో ఒక విచ్ఛిన్నమైన రాజకీయ ద్వేషాలను సృష్టించి ప్రజల మధ్య వ్యత్యాసాన్ని చూపించి వీళ్ళ చక్కటి అర్థాల మేరలో పబ్బం గడుపుకుంటున్నారు. వీళ్ళ వారసత్వ రాజకీయాలకి వీళ్ళు ఎంత తెలివైన వారంటే రేపటి తరం గతం రాబోయే 30-40 సంవత్సరాల్లో వీళ్ళ పుట్టిన బిడ్డకు ఏ రాజకీయ ఆటంకం లేకుండా వీళ్ళ రాజకీయ పునాదులు బలోపేతం చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకున్న విచక్షణ దూరదృష్టి ఏ స్థాయిలో ఉందనేది మనం ఆలోచించుకోవాలి. వాళ్ళ భాషలో ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన భాషను తిట్టుకోవచ్చు, ఆ భాషను మనం వాడకూడదు. గుర్తుపెట్టుకోండి, మన సాంప్రదాయ రాజకీయ పార్టీలో లేదు. ఒక విభిన్నమైన పరిస్థితుల్లో ఒక మూడవ ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో ఒక దిశ నిర్దేశిస్తూ అందరి ఆలోచన విధానాలను నిర్వీర్యం చేస్తున్న ఈ రాజకీయ వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేయడం కోసం మన అధినాయకుడు రామచంద్రరావు గారు వచ్చారు. వారిని అనుసరించండి, వారి విధానాలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది నాయకులుగా మనం ఆలోచింప చేసుకోవాలి. ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్తే ఒక నాయకుడిని కలవాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు పడతారో ఆలోచించేయండి. మన నాయకుడితో మనం నేరుగలుగుతున్నామంటే అది మన అదృష్టం. ఎందుకంటే మన ఆలోచన విధానాలు ఆయనకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనం వెళ్ళగలుగుతున్నాం. అటువంటి నాయకుడిని పదే పదే మనం ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, మన ఏ విధమైన నూతన ఆలోచన విధానం నాయకుడిగా మనం కలగాలి. అధినాయకుడు ఆదేశిస్తేనే మనం ఈ పని చేయాలి, ఈ పార్టీని బలోపేతం చేయాలి సమాజంలోకి ఆలోచన కాదు కావాల్సింది. మీరు ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ చాలా దూరదృష్టితో అవతల రాజకీయ పార్టీ వారు చేసే ప్రతి ఎత్తుగడను మనం ఏ విధంగా ఎదుర్కోగలిగితే ఈ పార్టీని మనం బలోపేతం చేసుకుంటున్నాం. మనం నాయకుడు కావాలను, ఒక ఎమ్మెల్యే కావాలను, ఎంపీ కావాలను, మంత్రి కావాలను, లేదా నామినేట్ పోస్టులు కావాలో అంటే మన పార్టీ అధికారంలోకి రావాలి. అంటే మనం సమిష్టిగా కృషి చేయాలి, కష్టపడాలి, పోరాటం చేయాలి. మన వేదిక మన ఏ దశలోనైనా సరే ఒక ఉద్యమం చేయవలసి వచ్చినప్పుడు ఆ ఉద్యమం ఫలితాలు అవతల నుంచి కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అదే రాజకీయం అంటేనే. ఇది ఆసామాజిగా మనం ఏదో రాజకీయం చేస్తున్నామంటే ఇక్కడ ఎంతో మంది నిష్ణాతులు ఉన్నారు, 30-40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నారు. నేను 20 సంవత్సరాలు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, అది చిన్న వయసులోనే. ఇక్కడ అనుభవం కాదు ముఖ్యం, ఆలోచన శక్తి. యువత ఆలోచన శక్తికి కూడా మనం గౌరవం ఇవ్వాలి. వాళ్ళ సృజనాత్మకమైన ఆలోచన విధానాలు నేటి తరం యువతకు ఏ విధంగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారో దాన్ని మనం గ్రహించాలి. ఈరోజు మహిళలు మాట్లాడారు, బొబ్బిలి లక్ష్మి గారు మాట్లాడారు, అలాగే ఇతర సోదరులు కూడా మాట్లాడారు, పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఆ మాట్లాడిన వ్యక్తుల్లో విధానం ఏంటి, మనం మాట్లాడిన స్పష్టత ఏ విధంగా ఉంది, వాళ్ళ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి. నేను పిన్ టు పిన్ ఎందుకు అడుగుతున్నాను అంటే మీలోంచి ఒక విషయం బయటకు వస్తుంది, ఆ విషయాన్ని అధ్యక్షుల గారు నోటీసులో పెడతాం, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. మీలోంచి తీసుకోవడానికే ఇక్కడ సమావేశం ఏంటి, ప్రతి ఒక్కరు 1-to-1 అడిగేది. ఇక్కడ చిన్న పెద్ద అనే తేడా లేదు, వయసు నిమిత్తం లేదు. ఇక్కడ అందరి నుంచి ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఇందాక కనిగిరి నుంచి మాట్లాడారు డాక్టర్ గారు, అక్కడ ఉన్న పరిస్థితులు చెప్పారు. చల్లంగి వేణు గారు, ఈయన 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, అనేక రాజకీయ పార్టీలో ఏ విధమైన విధానం అంటే చూసిన వ్యక్తి. అలాగే పెద్దలు చాలామంది ఉన్నారు, మహిళలు ఇది వరకు మాట్లాడలేని మహిళలందరూ కూడా వచ్చి మాట్లాడారు వేదిక మీద. సంతోషం. మన పార్టీకి ఎందుకంటే బయటికి మనం వెళ్ళి చెప్పేటప్పుడు మన యొక్క విషయ అవగాహన ఏంటి, మన ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు మనం ఏ విధంగా మనం వ్యక్తం చేయగలుగుతాం, వారి నుంచి తీసుకునే అంశాన్ని మనం ఏ విధంగా సమాధానం చెప్పగలుగుతాం అనేది నేర్చుకునేదే మన వేదిక, ఈ వేదిక. కాబట్టి మిత్రులారా గమనించవలసిందంటే సమయం చాలా తక్కువ ఉంది. మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నాం. వారు తెలుసుకుని మనం కావాల్సిన ఈ విషయాన్ని మనం గ్రహించుకుని మన అధ్యక్షుల వారు ఏదైతే మన ఆదేశాలు జారీ చేస్తారో ఇప్పుడు దానికి అనుగుణంగా మనం సిద్ధపడాలి. మనం
చిన్న దశలోనే ఉన్నాం, మొక్క దశలో ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే. దానికి మనం బలం అవ్వాలి. కాబట్టి మనం అందరం కూడా మొదటి దశలో మనం అందరం కూడా ఉన్నందుకు మనం గర్వించాలి. మనం గర్వించదగ్గ వ్యక్తులమే. ఎందుకంటే చిన్న విషయం కాదు. మనందరూ ఒక మంచి ఆలోచన విధానం ఉండబట్టే ఈ మన అధ్యక్షుల వారిని అనుసరిస్తున్నాం. మనకు ఎవరిని తక్కువగా చూసి మాట్లాడవలసిన అవసరం లేదు. వ్యక్తిగతంగా అభిప్రాయాలు వేరే ఉండొచ్చు, కానీ ఒక విధానం అయితే ఉంది, స్పష్టమైన విధానం. మన అధ్యక్షుల వారి ఆదేశానుసారం మనం నడవడానికి సిద్ధపడే ఉన్నాం. అది మాత్రం వాస్తవం కదండి, 100% వాస్తవం కదా. లేకపోతే ఇంత సమయం కాదు ఇక్కడ ఎవరు ఉండరు కదా. అంటే మనం ఒక విజయం సాధించినట్టే. ఈ విజయంలో ఇది వాస్తవం, దీన్ని గ్రహించుకోవాలి. మనలో ఆ ఏదైనా సృజనాత్మకమైన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మన సిద్ధాంతపరమైన విధానాలకి దగ్గర పెట్టుకుంటే నేటి అప్రజాస్వామ్య విధానాలపై మనం ఏ దశలో ఏ విధంగా ఫైట్ చేస్తున్నారో అదే దశలో అదే విధంగా ఈ సాంప్రదాయ రాజకీయాల్లో మాట్లాడే భాష మనం మాట్లాడకూడదు. అది సభ్య సమాజం ఏమీ యాక్సెప్ట్ చేయదు. పార్టీలు యాక్సెప్ట్ చేసుకోవచ్చు, మనకు ఓటేసేవాడు యాక్సెప్ట్ చేయడు. అది గమనించండి. మనం భాష ఏదో మనం మాట్లాడేస్తున్నాం అని చెప్పి యాక్సెప్ట్ తీసుకుంటాం అనుకుంటారు, ఎవ్వరు తీసుకోరు. మన ఇంట్లో మనం బిడ్డ తిడుతుంటే మనం ఒప్పుకుంటామా? ఇది అంటే పక్క ఇతర అన్నదమ్ములు తిట్టుకుంటాడు, తల్లిదండ్రులు ఊరుకుంటారు, చూస్తూ ఊరుకోరు. రాజకీయ పార్టీల ఆలోచన విధానం వేరు, వాళ్ళకు స్థాయి దాటిపోయేది, సమాజంలో స్థాయి దాటిపోయారు కాబట్టి అలా విధంగా ప్రవర్తిస్తారు. కాబట్టి మిత్రులు ఇంకా మాట్లాడవలసిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా యువత కూడా మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బొబ్బులు తులకారావు గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడే ఇక్కడ నా పేరు బొబ్బిలి తులకారావు, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ మాట్లాడుతుంటాను. భారతీయ యువజన పార్టీ నేను ప్రతిదీ కూడా అంశాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఎందుకంటే పార్టీ ఎక్కడ జరిగినా మీటింగ్ నేను రావడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మీడియాలో ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కరూ మనం తెలుసుకున్న తర్వాత మంచిని ఎక్కువ మందికి పంపించి చెడుని మనం పక్కకు పెట్టేస్తే అది ఎంతో బాగుంటుంది. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మొత్తం ఏదైనా సరే ఒక పబ్లిసిటీ అవ్వాలని అంటే ఒక మీడియా ద్వారా లేకపోతే పత్రిక ద్వారా ఇంకొక విధానం ద్వారా వెళ్తుంది. మన మేనిఫెస్టోలు అందరికీ అందాలి అంటే నేను ఎన్ని ఇళ్ళు తిరుగుతాను, రోజుకి 10 ఇళ్ళు తిరుగుతాను, దండం పెడతా, వెళ్ళిపోతా, ఆ రోజు అయిపోతుంది. రెండో రోజు మళ్ళీ ఒక 100 ఇళ్ళు తిరుగుతా. టైము మనకి టైము ఎక్కువగా తీసుకుంటుంది. అదే మనం భారతీయ యువజన పార్టీ తరఫున చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా మీడియా ద్వారా ప్రతి ఒక్క కార్యకర్త తీసుకెళ్లిన రోజు మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మనం ఇదవుతాం. ప్రతి తక్కువ సమయంలో మనం ఈ భారతీయ యువజన పార్టీ మేనిఫెస్టోని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ ఎక్కడికక్కడే ఉన్న మన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రెస్ మీట్ ద్వారా బయటికి తీసుకెళ్లాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నాను. నేను థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారత చైతన్య యువజన పార్టీ మన అధ్యక్షుల వారు ఈ రాష్ట్రంలో చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతూ మంగళగిరి ఈ ప్రాంతానికి చెందిన యువత పెద్ద ఎత్తున వచ్చి వారికి సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఒక నూతన రాజకీయానికి నాంది పలకడానికి, ఆ స్వాగతించడానికి యువత సిద్ధంగా ఉందనడానికి ఇదొకటే నిర్వచనం. కాబట్టి మిత్రులారా, మనం ప్రజల్లోకి పార్టీని ఏ విధంగా తీసుకెళ్ళబోతున్నాం అనేది మనం తెలుసుకోవాలి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మన యొక్క విధానాన్ని అనుసరిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా దగ్గర ఉంది. మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మనకు కాస్త దూరంగా పెట్టినప్పటికీ కూడా కొన్ని మనకి అందుబాటులో సోషల్ మీడియా ఉంది. మన పార్టీ ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ, నిన్న మన పార్టీ అధ్యక్షులు వారు మిత్రుడు తమ్ముళ్ళు వినాలి
ఒక పర్వతారోహికుడు లక్ష్మణ్ అనే ఒక అబ్బాయి, మా రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా చెందిన అబ్బాయి, ఈ దేశంలో ఆసియా ఖండం, ఐరోపా ఖండం, ఆఫ్రికా ఖండంలో 3 ఖండాల్లో శిఖరాలను అవరోధించాడు, పర్వత శిఖరాలను అవరోధించాడు. ఎవరెస్ట్ శిఖరం దగ్గర నుంచి K2 ఇటువంటి శిఖరాలను అవరోధించిన, గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన ఆశ్చర్యపోతారు మీరు చెప్తే. అతని ఆర్థిక పరిస్థితి ఏంటంటే తండ్రి చనిపోయాడు, ఒక పేద కుటుంబం, ఒక హోటల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక హోటల్లో పని చేసుకుంటూ, హోటల్ కూడా కాదు, సొంత హోటల్ కూడా కాదు, పని చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బులతో ఆ తల్లిని పోషించుకుంటూ ఇతర లక్ష్యం కోసం పోరాటం చేస్తూ మూడు ఖండాలు తిరిగాడు. కానీ అతని లక్ష్యం ఏంటంటే మొత్తం 7 ఖండాలు పూర్తి చేయాలనేది అతని లక్ష్యం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి అనేక పర్యాయాలు వెళ్ళి తన అభ్యర్థిని చెప్పుకుంటే తన గోడుని వెళ్ళబుచ్చుకున్నా సరే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కొసాన పట్టించుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే అయితే అసలు ఇటువంటి వ్యక్తి, ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తి మన నియోజకవర్గంలో ఉన్నాడనే ఆలోచన కూడా అతను విస్మరించారు. అటువంటి దుస్థితిలో మన ఈ రాష్ట్రం నడుస్తుంది. క్రీడలకు ప్రోత్సాహం లేదు, టాలెంట్ని గౌరవించట్లేదు. ఆ టాలెంట్ని గౌరవిస్తే వీళ్ళ పీఠాలకు ఎక్కడ కదలికి వస్తాయని భయం. అటువంటి వ్యక్తి లక్ష్మణ్ గారు మన అధ్యక్షుల వారిని కలిస్తే వారిని ప్రోత్సహిస్తూ తక్షణం ₹1,00,000 వారికి మన రామచంద్ర యాదవ్ గారు. అంటే అతి నిబద్ధత, ఒక నాయకుడికి ఉండవలసిన దూరదృష్టి, దక్షత అనేది అక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రాజకీయ అవసరాల కోసమో, ప్రగల్భాలు పలకడం కోసమో వేదికలు వాడుకోవడము, రాజకీయ పార్టీలు వాడుకోవడము కాదు. మన అధ్యక్షుల వారి విధానాన్ని ఏ విధంగా వెళ్తున్నాడు అనేది మనం అనుసరించాలి. ఇది మన బాధ్యత. ఆ లక్ష్మణ్ గారిని సార్ ప్రోత్సహించితే ఎంత సంతోషించాడంటే బయటకు వచ్చుతాను. సార్ ఇంతమందిని కలిసినా సరే నన్ను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదు, నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు, ఇంత ధైర్యంగా చెప్తున్నారంటే 3 ఖండాలు కాదు సార్, 7 ఖండాలు తిరిగి వచ్చి నేను ఖచ్చితంగా మన అధ్యక్షులు రుణం తీసుకోగలుగుతాను సార్ అని చెప్పారు. దానికి కావాల్సిన తన కొన్ని విషయాలు అధ్యక్షులు వారిని అడిగారు. ఖచ్చితంగా నేను చేయిస్తానని చెప్పి మన అధ్యక్షులు గారు భరోసా ఇవ్వడం, మన సహకారం చేసేమనే పదం కూడా మనం ఎక్కడ కూడా వాడలేదు. ప్రోత్సాహించారు, వాళ్ళకి ప్రోత్సాహించారు. అంటే మనం ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు, ఒక రాజకీయ పార్టీ ద్వారా వెళ్ళేటప్పుడు మన మాటలో చాలా స్పష్టతమైన వైఖరి విధానం ఉండాలి. ప్రజలెవరు కూడా, ఏ వ్యక్తి కూడా మనల్ని ఆదేశించడానికి మనమేమి దేవుళ్ళమో ప్రభువులో పాలకులమో కాదు, మన సేవకుల కింద వెళ్తున్న రాజకీయ పార్టీలు అంటే అది ఇచ్చారు కాదు. అది మనం వచ్చేవారు. మన అహంకారపూరితమైన రాజకీయాలకి చరమగీతం పాడుతూ ఒక స్వచ్ఛమైన సేవా దృక్పథంతో కూడిన రాజకీయానికి వేదికగా భారత చైతన్య యువజన పార్టీ ఉంది. ఆ విధానాన్ని మనం అవలంబించాలి. ఆ విధానంతోనే ప్రజలతో మమేకమయ్యి వారితో మాట్లాడే విధానాన్ని మనం నేర్చుకోవాలి, వారి నుంచి తెలుసుకోవాలి. దానికి సమాధానం ఎంతో హృదయపూర్వకంగా మనం వాళ్ళు ఆహ్వానించినట్టుగా మనం పలకాలి. అప్పుడే మన అధ్యక్షుల వారిని బలోపేతం చేసుకుంటారు. అంతేగాని మనకి ఏదో పదవి ఇచ్చారు కదా, దాన్ని పట్టుకుని ఏదో వీళ్ళు గంతులేద్దాం ఎగురుదాం అంటే ప్రజలేమి అమాయకులేం కాదు. వీలాటోని 1000 మందిని చూస్తారు. మన ప్రజల్లో ఒకరిని చూస్తే మనం 1000 మందిని చూసి వచ్చారు మనం. కాబట్టి ఖచ్చితంగా మంగళగిరి యువత మీకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది రాజకీయంగా పెద్ద వేదికగా తయారైంది మంగళగిరి. కారణాలు ఏమైనా కావచ్చు. అటువంటి యువత ఏ విధమైన స్వార్థపూరితమైన ప్రయోజనాలకి లోపడకుండా, ఏ విధమైన ధనాహంకార రాజకీయాలు, ఇక్కడ ధనంతో కూడిన అహంకారపూరితమైన రాజకీయం ఈ మంగళగిరి వేదికగా జరుగుతూ ఉంది ప్రస్తుతం గత 5-10 సంవత్సరాల నుంచి.
అటువంటి రాజకీయాలను కూడా ఎదుర్కొంటూ అటువంటి రాజకీయాలు ఛేదించుకుంటూ ఈ రోజున మంగళగిరి యువత ఈ బీసీవై పార్టీ వేదిక దగ్గరికి వచ్చిందంటే నిజంగా వాళ్ళకి చాలా చాలా అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ బ్రదర్స్. ఖచ్చితంగా మీ యొక్క ఆలోచన విధానానికి బీసీవై పార్టీ తోడుగా ఉంటుంది, మద్దతుగా ఉంటుంది. మీతో పాటు మీలో మంచి నాయకత్వాన్ని కూడా ముందుకు తీసుకొస్తుందని తప్పనిసరిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఈ వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాం. మొహమ్మద్ ఏముంది రండి రండి ఇక్కడ వచ్చి మాట్లాడితే తప్పేం లేదు. రండి కొరటాల నియోజకవర్గం నుంచి కృష్ణారావు యాదవ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. రైతుల గురించి చూద్దాం. ఒకప్పుడు రైతు బతకాలంటే ధైర్యంతో బతికేవాడు, కానీ ఇప్పుడు భయంతో బతకాల్సి వస్తుంది. ఎందుకంటే అలా విత్తనాలు వేస్తే వాన పడిద్దని పడదని భయం, వాన పడితే మొలకలు వస్తాయి రావాలని భయం, మొలకలు వస్తే పంట పండిద్దని పండదని భయం, పంట పండితే చేతికి వస్తుందా రాదని భయం, చేతికి వస్తే గిట్టుబడతానని దాని ఉండదని భయం. కానీ వాళ్ళు రాత్రి అనక పగలనక కష్టం చేసినా కూడా వాళ్ళ కష్టానికి కూడా సరైన గిట్టుబడదా లేకపోతే చాలా దుర్లక్ష్యమైన పదవిని ఈ ప్రభుత్వానికి మనం చూద్దాం సభాముఖ్యంగా. కానీ అటువంటి రైతుల పక్క నుంచొని పోరాటానికి వచ్చినాడు మన ఇంకా డైనమిక్ లీడర్ బోడే రామచంద్ర యాదవ్ అన్నారనగా ఈరోజు మన అందరం సమాజం ఎంత అవుతుంది చాలా ఉందని కూడా అలాంటి యువత కూడా అన్నానకు నడిచి యువత మేలుకుంటేనే ఒక సొసైటీ బాగుపడుతుంది, యువత ముందుకు వస్తేనే ఒక రాజ్యాంగం మొదలవుతుంది అనే సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరొక మీ అందరికీ నమస్కారం. మంగళగిరి యువత నుంచి ఒకరు వచ్చి మాట్లాడవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా ఎవరైనా మన బీసీవై సోదరులు కానీ సోదరుమణులు కానీ వేదిక మీదకి వచ్చి మన ఆలోచన విధానాలు పంచుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. రండి బ్రదర్. భానుప్రసాద్ గారు శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం కాన్స్టిట్యున్సీ నుంచి ఇచ్చేశారు. వారు తమ యొక్క యువత యొక్క ఆలోచన విధానాన్ని తెలియపరుస్తున్నారు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, దేశాన్ని ముందుకు నడిపించే యువతరానికి, తల్లి రూపాన్ని చూపించే స్త్రీమూర్తులకు, భూమాత గుండెలను సైతం నాగలితో దున్నగల శక్తి ఉన్న రైతన్నలకు, అలాగే భరత మాతను నిద్రపరుస్తూ తరునిద్ర మాని నా దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న భారతదేశ సరిహద్దు సైనికులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అన్నగారు చెప్పినట్టు మనం ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు అడుగుతారండి చాలా మంది, బీసీవై పార్టీ ఎలా వచ్చింది, ఎవరు మీరంతా అని. వాళ్ళందరికీ ఒక మాట చెప్పండి. ప్రస్తుత గత ప్రభుత్వాల పరిపాలన వైఖరి ఒక సామాన్యుడి గుండెల్లో మంటలు ఏర్పరిచాయి. ఆ మంటల్లో ఏర్పడే నిప్పు కడిగలే ఈనాటి ఈ అలాగే చాలా మంది యువతకి ఆవేశాలు ఎక్కువ అని చాలా మంది అంటుంటారండి. ఎస్, మాకు ఆవేశాలు ఎక్కువ, కానీ మా ఆవేశాలను ఆయుధాలుగా చేసి రైతన్నలకు పనిముట్లుగా ఇస్తామని చెప్పండి. మా ఆవేశాలను అల్లికలుగా చేసి మధ్యకాలకు వలలుగా ఇస్తామని చెప్పండి. అలాగే మన బీసీవై పార్టీని ముందుకు తీసుకువెళ్ళడం కోసం మన ఆలోచన విధానాన్ని, మన పరిపాలనా విధానాన్ని, అలాగే మనకు ఉండవలసిన మొదటి హక్కు ఏంటి అంటే మన ప్రచార విధానాలు. మన ప్రచార విధానంలో మార్పును తీసుకురావాలి. అలా అయితే మనం ప్రజల్లోకి వేగంగా వెళ్తాం. ప్రతి చోట సమస్యలు ఉన్నాయండి. ఇప్పటికీ కూడా ప్రభుత్వం
ఆసుపత్రిలో ప్రతి బెడ్ మీద కూడా ఇద్దరిద్దరు పేషెంట్లు పడుకొని ఉంటున్నారండి. సో ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతిని కాపాడాలి. ప్రతి మండలానికి ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలి. అవి ప్రభుత్వాలే నడిపించాలి. అలా అయితే మన ప్రకృతిని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇంతవరకు కూడా చాలా మంది మాట్లాడారు. అందుకోసమని నేను మన బీసీవై పార్టీ కోసం ఒక పాటను ఒక గానం రూపంలో వినిపించాలని కోరుకుంటున్నాను. సో దానికి మీరంతా అనుమతివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత చైతన్య యువజన పార్టీ భావి తరాలలో భవితకు బాటై. భారత చైతన్య యువజన పార్టీ యువతరాలకే దొరికిన బాటై. భారత చైతన్య యువజన పార్టీ భరతమాత కన్న కలలు నెరవేర్చిన పార్టీ. భారత చైతన్య యువజన పార్టీ ధరణి రుణము తీర్చగలిగిన పార్టీ. భారత చైతన్య యువజన పార్టీ నాగల్ల గాయాలు రైతన్నల మరణాలు కలిగిన మన రాష్ట్రంలోనా పుడమి తల్లి కన్నీళ్లను తుడిచిన పార్టీ. భారత చైతన్య యువజన పార్టీ నిరుపేదల కష్టాలు నిరుద్యోగుల ఆకళ్ళు కోనసీమ కన్నీళ్లు తుడిచిన పార్టీ. భారత చైతన్య యువజన పార్టీ పేదరికపు బాధలనే తీర్చిన పార్టీ. అధికారుల దారుణాలు అధిష్టాన నిర్ణయాలను ఎదిరించిన పార్టీ. భారత చైతన్య యువజన పార్టీ బడుగు బలగ వర్గాలకు నిలిచిన పార్టీ. భారత చైతన్య యువజన పార్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వన్స్ అగైన్ నేను ఈ వేదిక మీద నుంచి ఒకరిని రిక్వెస్ట్ అడుగుతున్నానండి. అది ఎవరిని అంటే ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ. మన రాజకీయ వ్యవస్థను నిలబెట్టడానికి ఒక మూల స్తంభం ఏదైనా ఉంది అంటే అది మీడియా రంగం. రాజకీయ చరిత్రను మార్చగల శక్తి మీడియాకు ఉంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫర్ యూ, ఈ వేదిక మీద నుంచి మీడియా రంగాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. భారత చైతన్య యువజన పార్టీని మా కార్యకర్తలు ఎంతవరకు తీసుకెళ్లగలమో అంతకు రెట్టింపు మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లగలదని అలాగే వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. భానుప్రకాష్ గారు ఈ రోజున మన మధ్యలో ఒక యువ కెరటం తెలుస్తున్నాను. ఎందుకంటే నేను పదే ఎందుకు పిలుస్తానంటే మాట్లాడాలనే ఆలోచన ఉంటుంది అని మాట్లాడడానికి వేదిక సరైనదా కాదనే ఒక భావంతో తన యొక్క స్థానాన్ని తన యొక్క విధినిక్కుల వరకు కూడా అణిచిపెట్టించారు. కానీ మనం పదే తగ్గుతాం. ఎందుకంటే ఈ వేదిక భారత చైతన్య వేదిక లక్ష్యమది. మన అధ్యక్షుల వారు వస్తున్నారు కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఎవరు కూడా ముందుకు వెళ్ళదు. మన అధ్యక్షుల వారు మనందరినీ ఉద్దేశించి ప్రసంగించడానికి వస్తున్నారు. మన అధ్యక్షుల వారికి ఎక్కడ వారు నిలబడి సాదర స్వాగతం పలకండి. ఎక్కడ వారు ఎక్కడ నిలబడండి. నిలబడి మన అధ్యక్షుల వారికి స్వాగతం పలకండి. సైలెంట్ గా ఉండండి దయచేసి. కుర్చీలు కట్టి కదపకండి. అది మనం వచ్చేటప్పుడు మన అధ్యక్షులు మన గౌరవప్రదంగా స్వాగతం పలుకోవాలి. మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. సైలెంట్ గా ఉండి కూర్చోవడం కూడా సైలెంట్ కనపడుతుంది. మన అధ్యక్షుల వారు వస్తున్నారండి.
ఈ యొక్క వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన అధ్యక్షుల వారికి స్వాగత పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మన రాజకీయాల్లో వచ్చే ఈ యొక్క నూతన రాజకీయ సంస్కృతికి నాంది పలికి ఈ సమాజ స్థాపనకు భాగస్వామ్యం చేస్తూ మనందరి ముందు ఈ రోజున మన అధ్యక్షుల వారు నడిచే విధానమైన మార్గాన్ని మనం అందరూ అనుసరించాలి. తదనుగుణంగా ప్రజల మధ్యకు వెళ్ళాలని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున మంగళగిరి యువత కానివ్వండి, ఇక్కడ రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసిన యువతి యువకులు మహిళా సోదరులందరికీ కూడా ఒక్కసారిగా లేచి మన అధ్యక్షుల వారికి స్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున బలహీన వర్గాల కోసం కానివ్వండి, అలాగే ఒక విద్యారంగంలో కానివ్వండి, ఇంకా నిరుపేద యువతి యొక్క ఆలోచన విధానాలను కానీ, అలాగే నిరుద్యోగ యువత యొక్క పడుతున్న ఇబ్బందులు కానీ ఎన్ని తెలిసిన ఏకైక నాయకుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది మన అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు అనే విషయాన్ని మనమందరం కూడా తెలుసుకోవాలి. ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకుని వెళ్ళి మన యొక్క పార్టీని ఎంతో బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మన యొక్క ఆలోచన విధానం కానీ, మన మేనిఫెస్టోలో ఉన్న విధి విధానాలు కానీ ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళండి. ఖచ్చితంగా ప్రజలని ఆకర్షించే పథకాలు కాదు, 10, 20, 30 సంవత్సరాల పాటు, 40 సంవత్సరాల పాటు ఈ యొక్క సమూలమైన వ్యవస్థలో మార్పు వచ్చి ఒక నూతన రాజకీయ విధానాన్ని అవలంబించే మేనిఫెస్టో ఉంది. ఆ మేనిఫెస్టోలో ప్రతి అంశం కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి, బలహీన వర్గాల దృష్టికి తీసుకెళ్ళండి. ఒక మంచి ఆలోచన విధానంతో మనం వెళ్ళబోయే ఈ ప్రయాణించే ఈ యొక్క దారి మార్గాన్ని మన యొక్క ప్రజలందరినీ కూడా మనం కలుపుకుంటూ వెళ్ళే విధంగా చూడాలని ఈ యొక్క వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున మన అధ్యక్షుల వారు ఎంతో కష్టంతో ఈ రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క ప్రతికూలమైన రాజకీయ వాతావరణంలో కూడా మనందరి కోసం పోరాటం చేస్తున్నారంటే మన విషయాన్ని మనం మరవకూడదు. ఎంత సీరియస్ పాలిటిక్స్ లో మనం ఉన్నాం. ఇటువంటి సందర్భంలో ఒక రాజకీయ అవసరాల కోసం కాదు, మన నాయకుడి యొక్క ఆశయం కోసం పనిచేస్తున్నామని మనందరం భావించి మనం ముందుకు వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాజకీయాలు మనం ఎన్నో రాజకీయ పార్టీలు చూస్తూ ఉన్నాం. ప్రతి పౌరుడికి కూడా విలువలేని రాజకీయాలు చేస్తూ, ప్రతి ఒక్క రైతుని అన్యాయం చేస్తూ, యువతి యువకులను అన్యాయం చేస్తూ, బడుగు బలహీన వర్గాలను అన్యాయం చేస్తూ, దళిత బీసీ ఎస్సీ ప్రజలను అన్యాయం చేస్తూ పబ్బం గడిపే రాజకీయ పార్టీలన్నింటినీ కూడా మన చర్మ గీతం పాడడానికి మనకి సమయం ఆసన్నమైంది. మన అధ్యక్షుల వారు మన వేదిక వద్దకు వస్తున్నారు. అందరూ వేదిక సర్కారు ధ్వనితో వారికి స్వాగతం పలకాలని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మన అధ్యక్షుల వారు మన వేదిక మీద విచ్చేస్తున్నారు. వారందరికీ కూడా స్వాగతం పలికి అధ్యక్షుల వారి వేదిక మీద పిలవాలి. మన అధ్యక్షుల వారు మన వేదిక మీద విచ్చేయడం జరిగింది. మనందరూ కూడా మనకి సర్కారు ధ్వనితో మరోసారి థ్యాంక్ యూ సార్. సార్ కూర్చోండి. మిత్రులారా, అందరూ కూడా మీరు ఎప్పుడు అధ్యక్షులు గారు రాకముందు ఎలా కాన్స్ట్రక్షన్ లో కూర్చున్నారో అదే విధంగా మీకు టైల్స్ అవసరం రండి, తప్పనిసరి అందరూ రండి.
ఒక 10 నిమిషాలు 1 నిమిషం మిత్రులారా అందరూ కూర్చుంటే మన అధ్యక్షుల వారు మన భవిష్యత్తు రాజకీయ మన పార్టీ యొక్క భవిష్యత్తు విధానాల గురించి దిశాదశ నిర్దేశిస్తారు. వారిని మనం అనుసరించాం. తప్పనిసరిగా సైలెంట్గా ఉండాలి. అలా ముందుగా ఒకసారి ఇక్కడ ఉన్న ఈ ప్రాంత మంగళగిరి యువతి యువకులు రావడం జరిగింది. వారి అధ్యక్షుల వారికి సన్మాన కార్యక్రమం చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రేమపూర్వకంగా దయచేసి వారిని యువతంతా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. సిస్టమేటిక్ సరే సరే మీరు ఎలా ఎవరు దోసుకోబాగండి. రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం, రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం, ఓటిలాలి రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం, ఓటిలాలి రామచంద్ర యాదవ్ గారి ఆలోచన విధానం, ఓటిలాలి రామచంద్ర యాదవ్ గారి ఆలోచన విధానం, ఓటిలాలి రామచంద్ర యాదవ్ గారి ఆలోచన విధానం. ఓకే సార్ నిలబడమ్మా. కొంచెం గ్యాప్ ఇస్తే సరే మీరు యూత్ అందరూ ఉండండి. అందరూ లైన్లో రండి. పార్టీ కండవాలు వేస్తారు. అధ్యక్షుల వారి ఆలోచన విధానానికి అధ్యక్షుల వారు ప్రజల్లోకి తన యొక్క పోరాటంతో సంతోషంగా వస్తున్నాం. అందరూ కూడా క్రమశిక్షణతో బ్రదర్ అందరూ క్రమశిక్షణతో ఉండాలి. మీకు ఎందుకు రండి. అందరూ అలాగే పక్కన నిలబడుకుంటున్నారు. కానీ అందరూ పట్టుకుంటే కండవాళ్ళు కాబట్టి అందరూ కూడా అందరూ కూడా ఓన్లీ మంగళగిరి రూపనాథ పైన నుండి మిగతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా అదే బాబు అందరూ ఇచ్చేసాను. ఒక్కొక్కరు వచ్చేసాను. అధ్యక్షుల వారిని కలిసి వారి యొక్క అభిమానాన్ని అధ్యక్షుల ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా
బీసీవై పార్టీ నడిచే మార్గంలో మన యువతీ యువకులందరూ కూడా నడవాలి. అదేవిధంగా బీసీఐ పార్టీ భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలకి మనం అందరూ కూడా అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలని, ఈ ప్రజా సంగ్రామంలో మనందరం కూడా యుద్ధమై పోరాటం చేస్తూ ముందుకు వెళ్ళాలని ఇచ్చేసిన ఈ యొక్క మంగళగిరి యువతకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పార్టీ కండువా వేస్తున్నారు, లైన్లో ఉండండి. అందరూ ఒకసారి అందరూ ఒకసారి వన్ బై వన్ అందరూ అది లేదురా మంగళగిరి యువత పెద్ద ఎత్తున మన అధ్యక్షుల ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఓకే సార్, దాన్ని వచ్చి ఓకే సార్ రండి లోపల అందరూ బోర్డు ఓకే సార్ బయటకు ఓకే సార్ ఇలాగే ఓకే బాబు అలాగే ఓకే సార్ 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 అందరికీ ఫోటో ఇస్తాను. అందరూ అందుబాటులో బ్యాక్ సైడ్ తమ్ముడు సార్ బ్యాక్ వెళ్ళండి, గ్యాప్ ఇచ్చేయండి, బయటికి వెళ్ళి ఈ రోజున భారత చైతన్య యువజన పార్టీ కేంద్ర కార్యాలయం వల్ల మంగళగిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున యువత మన అధ్యక్షుల వారి సమక్షంలో జరుగుతుంది. కావున మన భారత చైతన్య యువజన పార్టీ ఈ రాష్ట్రంలో క్రమశిక్షణ గల పార్టీ అనే ఒక అంశాన్ని ప్రజలకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి యువకులంతా క్రమశిక్షణతో వారు కండువాన్ని ధరించి నేటి నుంచి
ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ఒక భారత చైతన్య యువజన కార్యకర్తగా సగర్వంగా ప్రజల మధ్యకి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మీరు మళ్ళీ ఫోటో వస్తుంది. మీ అందరూ కూడా వస్తారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఇంకా ఉండాలి. ఓకే సార్. రాష్ట్రంలో ఒక రాజకీయ మార్పుకి నాంది కలుగుతుంది భారత చైతన్య యువజన పార్టీ అనే అంశానికి ఇది ఒక నాందిగా ఈ రోజున మంగళగిరి యువత మన అధ్యక్షుల వారి సమక్షంలో పెద్ద ఎత్తున జాయిన్ అవడమే ఈ యొక్క రాజకీయ మార్పుకి మూలమని కూడా ఈ యొక్క సభగా తెలియజేస్తా ఉన్నాం. బాబు ఆ పేపర్ తీసుకోమా పెద్ద ఎత్తున యువత జాయిన్ అవ్వడం ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ మార్పుకి నాన్న పలకడం కాబట్టి మిత్రులారా అందరూ కూడా సిస్టమేటిక్గా నిలబడండి. అందరూ ఫోటో దిగారు. ఫోన్ నెంబర్ రాలేదు చెప్పాను. తీసుకెళ్ళండి. మీకు స్కాన్ చేస్తే చిన్నడా మీరు స్కాన్ చేయాలి అన్ని ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి ఫోటోస్ అన్ని ఫోటోస్ వచ్చింటాయి అందరి ఫోటోలు దాన్ని పట్టుకుంటే అది పెట్టుకోవాలి. ముందు పెట్టుకున్నా
ముందే అరే రాజు ఎక్కడున్నాడు? అద్దెలు రాజు రాజన్న రాజు గారు మైక్ బాబు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరూ రమ్మని చెప్పండి. ఇక్కడ చేసిన పెద్దలకు, మహిళలకు, యువతకు, భారత చైతన్య యువజన పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు పార్టీని, పార్టీ సిద్ధాంతాలను, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి స్వచ్ఛందంగా ఇక్కడికి విచ్చేసిన యువతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో రైతుల బాగు కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం, యువత అభివృద్ధి కోసం, మహిళా సాధికారిత కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ పాలనకు అంతం చేయడమే లక్ష్యంగా ఆవిర్భవించిన భారత చైతన్య యువజన పార్టీ గత 6 నెలలుగా ఆవిర్భావం తర్వాత అన్ని వర్గాల ప్రజలకు తీసుకెళ్లడంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పదవులతోటి, కమిటీలతోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తన సొంత పార్టీగా భావించి ఇప్పటికే అన్ని రకాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేశారు. పార్టీని బలోపేతం చేసే దిశగా వచ్చే ఎన్నికలను ఎదుర్కొనే దిశలో భాగంగా గత 3 రోజుల నుండి పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి కమిటీలకు సంబంధించి రెండోసారి సమీక్షా సమావేశాలు నిర్వహించి పెద్దలు, మేధావులు, పార్టీ నాయకులు, కార్యకర్తల, అభిమానులతో గత 3 రోజుల నుండి సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీతో పనిచేయడం కోసం కావచ్చు, పార్టీని బలోపేతం చేసే దిశగా కావచ్చు, ఇప్పుడున్న దోపిడీ పార్టీలు, కుటుంబ పార్టీల పరిపాలనను అంతం చేసి ఈ రాష్ట్రంలో ఒక ప్రజా రాజకీయం దిశగా, ఒక ప్రత్యామ్నాయ రాజకీయం దిశగా, ఒక న్యూ జనరేషన్ పాలిటిక్స్ కోసము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి, అన్ని నియోజకవర్గాల నుండి, ప్రతి ప్రాంతం నుండి ఈరోజు భారత చైతన్య యువజన పార్టీని బలోపేతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ముందుకు రావడం చాలా శుభపరిణామము. పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి కమిటీలు ఈరోజు పూర్తిగా కసరత్తు నిర్వహించి దీనికి సంబంధించి ఒక స్పష్టతతో ప్రకటించడానికి భారత చైతన్య యువజన పార్టీ సిద్ధంగా ఉంది. వచ్చే వారం 10 రోజుల్లో పార్టీకి సంబంధించి అన్ని కమిటీలతో పాటు 26 జిల్లాల్లో కూడా పార్టీకి సంబంధించిన కార్యాలయాలు ప్రారంభించడంతో పాటు జిల్లా కమిటీల దగ్గర నుండి, నియోజకవర్గ కమిటీలు, మండల కమిటీల దగ్గర నుండి పూర్తిగా ఏర్పాటు చేసి ఈ ఫిబ్రవరి 15వ తేదీలోపు భారత చైతన్య యువజన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో వెళ్ళాలి, ఏ విధంగా పోటీ చేయాలి, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్పష్టతతో
ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. వచ్చే ఎన్నికలు బీసీ యువజన పార్టీకి చాలా కీలకమైనవి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు మనం చూస్తున్నాము, పార్టీల గురించి మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీలు కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న రాక్షస పరిపాలన చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రాన్ని ఏ విధంగా పీడిస్తున్నారో, రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో, ఏ విధంగా లూటీ చేస్తున్నారో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు గమనించారు. ఈ పార్టీల దోపిడీని అంతం చేయడం కోసమే బీసీ యువజన పార్టీ ఆవిర్భావం జరిగిందనే విషయాన్ని ఈ రోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు గుర్తించారు. ఖచ్చితంగా వచ్చే 24 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మనము కీలకం కాబోతున్నాము. మన ప్రాతినిధ్యము 100% 24 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉంటుంది అనేదాన్ని ఈరోజు చాలా స్పష్టంగా చెప్పగలను. 24 ఎన్నికలకు మనకు చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి పార్టీ పరంగా ఎలాంటి వ్యూహంతో వెళ్ళాలనే దాని మీద కూడా ఇప్పటికే పెద్దలతో, పార్టీ నాయకులతో చర్చించడం జరిగింది. దీని మొత్తానికి కూడా ఒక వారం 10 రోజుల్లోపు పార్టీ కమిటీల విషయంకి సంబంధించి ఈరోజు పూర్తి నిర్ణయం తీసుకొని పార్టీని గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లడానికి కూడా అన్ని రకాల కసరత్తు చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని అరికట్టడం కోసము ఈ కుటుంబ పార్టీలు, వారసత్వ పార్టీలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా లూటీ చేస్తున్నారనే దాని మీద మనం పోరాటం చేస్తున్నాము. ఈరోజు ఒక రాజకీయ తిరుగుబాటు బీసీ యువజన పార్టీ ద్వారా సాధ్యమవుతుందని చెప్పి ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. వచ్చే 24 ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలాగా పనిచేస్తూ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త చరిత్రను తిరగరాయడానికి మనం పునాది అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈరోజు ఇంకా కొద్ది సమయంలో ప్రకటించడానికి బీసీ యువజన పార్టీ సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, పెద్దలకు, పార్టీ నాయకులకు, యువతకు, మహిళలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే ఉత్సాహంతో రాబోయే ఎన్నికలని మనం అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై బీసీ పార్టీ. కనిగిరి యువత కూడా త్వరగా ముందుకు రావాలి. మిగతా వారు కొంచెం బ్యాక్ ఉన్నారు. కనిగిరి యువత కొంచెం ముందుకు రావాలి త్వరగా. నెక్స్ట్ కనిగిరి యువత ముందుకు రావాలి. కనిగిరి యువత జాయినింగ్ ఉంది. దయచేసి వారందరూ కూడా ముందుకు రావాలి. అయిపోయిన వాళ్ళు కొద్దిగా సైడ్.
కనిగిరి యువకులందరూ కూడా పార్టీలో జాయిన్ అవ్వడానికి కనిగిరి యువకులంతా కూడా 1 by 1 అంటే మిగతా వాళ్ళందరూ పాత వాళ్ళందరూ బయటకు వచ్చి వేదిక మీద లేకండి అందరూ కూడా ప్లీజ్ సాగండి మీరు బయటకు వచ్చారు కిందకి ఒక పార్టీలో జాయిన్ అవ్వాలి తప్ప ఎవరు కూడా పైన ఉండదు. దయచేసి ఓకే సార్. అదే అవి కాదు, ఇది గ్రాఫ్, ఇది బర్నైట్ చూపించాడు. గ్రాఫ్ ఇది, ఈ జీబ్రా అనేది బర్నైట్ చూపించేదానికి కాదు, బర్న్ తగ్గిస్తుంది. లైన్స్ వచ్చి లైటింగ్ తగ్గిస్తారు. దేనిలో జీబ్రా పెట్టిస్తారు ఫిట్టింగ్లో. అలాగే కనిగిరి తర్వాత సత్తుపాడు నియోజకవర్గం నుంచి రఘునాథ గుప్తా గారు వీరు మన పార్టీ యొక్క ఆలోచన విధానానికి ఆకర్షితులై మన పార్టీలోకి జాయిన్ అవ్వడానికి, మన అధ్యక్షుల సమక్షంలో జాయిన్ అవ్వడానికి రావడం జరిగింది. మన పార్టీ శ్రేణులందరూ కూడా తరగాలతో స్వాగతం పలకాలి. పద్మ గారు జ్యోతి గారు కూడా పార్టీలో జాయిన్ అవుతున్నారు. పెద్ద ఎత్తున ఓకే సార్. పద్మజ గారు కూడా మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. ప్రతి వారు చేసుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మిత్రులు రన్నింగ్లోనే ఉంది. లైవ్ నాకు ఆ వీడియో పెట్టు. ఏమే అట్లా ఉండదు పల్లె నాకు వద్దులే. మేము ఇద్దరం ఒకటి అయిపోయినాయా, ఒకరు కాకపోతే ఒక ముగ్గురు వచ్చేస్తాయా. అంకుల్ తెలియదు ఇక. సార్ థ్యాంక్ యూ సార్. ఈ యొక్క సమావేశంలో పాల్గొన్న భారత చైతన్య నిజామాబాద్ నాయకులందరూ కూడా ఇచ్చిన దిశాదశ ఆలోచన విధానాలని మన ప్రజల్లోకి తీసుకువెళ్తూ మనందరూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మన భోజనం చేసి హిందూ తీసుకుని వెళ్ళాలని మన అధ్యక్షుల వారు తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా మన కింద మన భోజనం చేసి వెళ్ళాలందరూ కూడా, అందరూ కూడా సక్రమంగా ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ కూడా మన అధ్యక్షుల త్వరలో మనం తెలియజేయడం జరిగింది కాబట్టి దాన్ని అనుసరించాల్సిన ముందుకెళ్దాం. ఇక్కడికి ఈ సమావేశంలో పాల్గొన్న మహిళా